ఈ చైనా జానపద కథ రచయిత ఎవరో తెలియలేదండి. అయితే దీని ప్రచురణ మాత్రం 1983లో జరిగింది. నాకు ఈ పుస్తకాన్ని మన సబ్స్క్రైబర్లో ఒకరైన గిరి గారు పంపించారండి. అందరి తరపున గిరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగదేక వీరుడు. ఒకప్పుడు చైనా దేశంలో చాంగా అనే గ్రామంలో లాంచో అనే పింగాణి వస్తువులు తయారు చేసేవాడు ఉండేవాడు. లాంచో చాంగా గ్రామానికి కొంచెం దూరంలో గల కూచి కొండల దగ్గర దొరికే పిలికా అనే పింగాణి వస్తువులు తయారు చేయడానికి పనికి వచ్చే మట్టిని తవ్వి తెచ్చి ఆ మట్టితో అందమైన పింగాణి పాత్రలు, బొమ్మలు తయారు చేసి వాటి మీద అందమైన రంగురంగుల నగిషీలు చెక్కి అమ్మేవాడు. లాంచోకు ఒక్కగానొక్క కొడుకు హాన్చాంగ్. లాంచో భార్య హాన్చాంగ్ని ప్రసవించి అతను పురిటికందుగా ఉన్నప్పుడే మరణించింది. ఆ కారణంగా లాంచో కొడుకును అతి గారాబంగా పెంచి పెద్ద చేశాడు. తండ్రి అతి గారాబంగా పెంచడంతో కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెరిగి పెద్దవాడైన హాన్చాంగ్ ఎందుకో కొరగాని పరమ బద్ధకస్తుడిగా తయారయ్యాడు. లాంచో తాత ముత్తాతల కాలం నుంచి పింగాణి వస్తువులు తయారు చేయటం వృత్తిగా ఉంటూ వచ్చింది. లాంచో కూడా పింగాణి వస్తువులు తయారు చేయడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ హాన్చాంగ్కు వృత్తి విద్య కొంచెం కూడా వంట పట్టలేదు. అతడు రోజల్లా సోమరిలా ఊరంతా తిరిగి తిండి వేళకు ఇల్లు చేరి ఎంత తిని ఒక మూలన పడుకుని గుర్రు పెట్టి నిద్రపోయేవాడు. తమ వృత్తి విద్య తనతోనే నిలిచిపోతుందేమోనని మనసులో బెంగపడేవాడు లాంచో. అదీగాక వయసు పెరిగే కొద్దీ లాంచోలో ఓపిక తగ్గుతూ వచ్చింది. మునుపటిలో అతను పింగాణి వస్తువులు ఎక్కువ సంఖ్యలో తయారు చేయలేకపోతున్నాడు. అందమైన నగిషీలు చెక్కలేకపోతున్నాడు. ఇలా ఉండగా దూర గ్రామం నుంచి వచ్చి లాంచో పొరుగున ఇల్లు కట్టుకున్న ధనవంతుడు వాంగ్చి పింగాణి వస్తువుల వ్యాపారం మంచి లాభసాటిదని తెలుసుకుని ఎక్కువ మంది మనుషుల చేత పింగాణి వస్తువులు అధికంగా తయారు చేయించి చౌక ధరలో అమ్మటం ప్రారంభించాడు. ఎక్కువ రకాల వస్తువులు తయారు చేయడం వలన, చౌక ధరకు అమ్మడం వలన లాంచో తయారు చేసిన వస్తువుల కంటే వాంగ్చి తయారు చేయించిన వస్తువులే అధికంగా అమ్ముడుపోసాగాయి. అంతేకాకుండా వాంగ్చి పిలికా మట్టిని తవ్వి తెచ్చే పనివారికి కూలి అధికంగా ఇచ్చి కూచి కొండల నడుము గల తాంగ్లా లోయలో నుంచి మేలు రకం పిలికా మట్టిని తెప్పించి ఎక్కువ కాలం మన్నికకు వచ్చే వస్తువులు తయారు చేయించేవాడు. కానీ వయసు మీరిన వాడు ఒంటిగాడు కావటం చేత లాంచో ఎప్పటిలాగే కూచి కొండల దగ్గరికే పోయి అక్కడ ఉండే సాధారణమైన మట్టిని తెచ్చి ఆ మట్టితోనే పింగాణి వస్తువులను ఓపికొన్నంత వరకు చేసి అమ్మేవాడు. అలాంటి సమయంలో కూడా హాన్చాంగ్ తండ్రికి కొంచెం కూడా సహాయపడేవాడు కాడు. అయితే కొన్ని రోజులకి లాంచో పింగాణి వస్తువులు అమ్ముడు కాని పరిస్థితి ఏర్పడింది. దాంతో అతను బెంగపడి మంచం పట్టాడు. అతను ఒకరోజు హాన్చాంగ్ను పిలిచి, నాయనా హాన్చాంగ్, ఇంతకాలం వృత్తి విద్యను నమ్ముకొని ఏ లోటు లేకుండా బ్రతికాము. మన వృత్తి విద్య నాతోటే ఆగిపోయేలా ఉంది. నువ్వు చూస్తే ఏ విషయమో పట్టించుకోకుండా తిరుగుతున్నావు. రేపొకవేళ నేను చనిపోతే నీకు దిక్కెవరు? నేను బ్రతికుండగానే ఈ విద్యను కాస్త వంట పట్టించుకున్నావంటే నువ్వు బ్రతికినంతకాలం నిశ్చింతగా బ్రతకవచ్చు అని చెప్పి బాధపడ్డాడు. హాన్చాంగ్కి తండ్రి చెప్పిన మాటలు అంతగా తలకెక్కకపోయినా తండ్రి ఎందుకనో తన కోసమే బాధపడుతున్నాడని మాత్రం గ్రహించాడు. అయితే నన్నేం చేయమంటావు అని మాత్రం అడిగాడు. మరేం లేదు, పింగాణి వస్తువులు తయారు చేసే విద్యను మట్టి తవ్వటం దగ్గర నుంచి మొదలుపెట్టి నేర్చుకోవాలి. అందుకని నీవు రేపు కూచి కొండల మధ్యనున్న తాంగ్లా లోయలోకి పోయి అక్కడ దొరికే మేలు రకం మట్టిని తవ్వి మన గాడిద మీద వేసి తీసుకురా. నేను వాటితో పాత్రలు, బొమ్మలు చేయటం నేర్పుతాను, సరేనా అన్నాడు లాంచో. మట్టి తవ్వి తేవడమే కదా అని సరేనన్నాడు హాన్చాంగ్. ఆ మర్నాటి వేకోజామునే లేచి గాడిద పైన ఖాళీ సంచులు వేసుకుని మట్టి తవ్వే పరికరాలు పట్టుకుని కూచి కొండలకేసి బయలుదేరాడు హాన్చాంగ్. అలా గాడిద మీద ప్రయాణం చేసి బాగా ప్రొద్దెక్కిన వేళకి కూచి కొండల నడుమ గల తాంగ్లా లోయలో ప్రవేశించాడు. అంతకుముందు ఒళ్ళు వంచి పనిచేయటం తెలియనివాడు కావటం వల్ల ఆ కొండల మధ్య నుండి లోయలోకి కొంత దూరం దిగేసరికి అతని శరీరం బాగా అలసిపోయినట్లు అనిపించింది. గాడిదను ఆ లోయలో మేతకు వదిలి నేడగా ఉన్న ఒక మట్టి దిబ్బ మీద కూర్చుని వెంట తెచ్చుకున్న రొట్టెలు, నీరు త్రాగాడు. కడుపు కాస్త నిండేసరికి అతనికి నిద్ర ముంచుకొచ్చింది. కాసేపు కునుకు తీసి ఆ తర్వాత మట్టి తవ్వటం ప్రారంభించవచ్చులే అనుకుని
ఆ మట్టి దిబ్బను ఆనుకుని కళ్ళు మూశాడు. ఆ వెంటనే అతని శరీరం గాఢమైన నిద్రలోకి జారుకుంది. అలా ఎంతసేపు నిద్రపోయాడో అతనికే తెలియదు. తీరా మెలకువ వచ్చి చూసేసరికి సాయంత్రపు వేళ అయ్యింది. హాన్చాంగ్ హడావిడి పడిపోతూ లేచి తన గాడిద కోసం చుట్టుపక్కలంతా చూశాడు. అది కనిపించలేదు. అటూ ఇటూ తిరిగి దాన్ని వెతికాడు. కానీ గాడిద కనిపించలేదు. అలా గాడిదను వెతుక్కుంటూ ఆ లోయలోనికి మరింత లోపలికంటూ వెళ్ళాడు. అక్కడ ఒక చోట గడ్డి మేస్తూ కనిపించింది అతని గాడిద. ఆ ప్రక్కనే కొంత దూరంలో తెల్లటి రాళ్ళు, చిన్న చిన్న మట్టి గుంటలు కనిపించాయి. గాడిద మీద నుంచి సంచులు తీసి క్రింద పెట్టి మట్టి తవ్వటం మొదలుపెట్టాడు. అలా కొంతమేర మట్టిని తవ్వేసరికి ఆ గోతిలో కంగుమంటూ ఏదో అడ్డు తగిలిన శబ్దం అయ్యింది. ఆ వెంటనే చచ్చాన్ రోయ్, కాస్త గట్టిగా పొడిచావంటే నెత్తి బద్దలైపోతుందిరా మనవడా అన్న మాటలు వినిపించాయి హాన్చాంగ్కి. అతను ఉలిక్కిపడి గోతిలో నుంచి గట్టు మీదకి గెంతి గట్టును కూర్చుని వంగి గోతిలోకి చూశాడు. ఆ గోతిలో అతనికి మెరుస్తూ ఒక గుండ్రటి గాజు వస్తువు లాంటిది కనిపించింది. ఆ వస్తువు సగభాగం ఇంకా మట్టిలోనికే కూరుకుపోయి ఉంది. తనకు వినిపించిన మాటలు గోతిలో నుంచా కాదా అని సందేహపడి చుట్టూ కలయ చూశాడు. ఆ పరిసర ప్రాంతాల్లో తను, తన గాడిద తప్ప మరో పిట్ట కూడా కనిపించలేదు అతనికి. హిహిహిహి, భయపడకురా మనవడా, నిన్నేమీ చెయ్యనులే, నన్ను గోతిలో నుంచి పైకి తీయి, నీకు మేలు చేస్తాను అన్న మాటలు గోతిలో నుంచి మళ్ళీ వినిపించాయి. అంతేకాదు గోతిలో సగభాగం వరకు కూరుకుపోయి ఉన్న ఆ గాజు పాత్ర కొద్దిగా కదిలినట్లు కనిపించింది. ఆ మాటలు గోతిలో నుంచి వినవస్తున్నాయన్న సంగతి నిర్ధారణ చేసుకున్నాడు. మనసులో ఒక మూల భయంగా ఉన్నా ఆ విచిత్రం ఏమిటో చూద్దామనుకున్న కుతూహలం కొద్దీ మళ్ళీ గోతిలోకి దిగి ఆ గాజు వస్తువు చుట్టూ ఉన్న మట్టిని పక్కకు తీసి దాన్ని బయటకు లాగాడు. అది అందంగా ఉన్న ఒక పొడుగాటి గాజు బరిణె. ఆ గాజు బరిణెను చేతిలోకి తీసుకుని పరిశీలిస్తూ చూసిన హాన్చాంగ్కి వ్రేలడంతా ఉన్న పొడుగాటి గడ్డం మీసాలు ఉన్న బోడిగుండు ముసలివాడొకడు కనిపించాడు ఆ గాజు బరిణెలో. హాన్చాంగ్ ఆశ్చర్యానికి అంతులేదు. వ్రేలడంత మనిషిని గురించి కనీసం కథల్లో కూడా విని ఉండలేదు అతను. దయ్యాలు భూతాలను గురించి అతనికి అసలే తెలియదు. ఆ బరిణెలోని ముసలాడు హాన్చాంగ్ను ఉద్దేశించి, ఒరే మనవడా, నువ్వు చాలా బుద్ధిమంతుడిలా ఉన్నావు, కానీ ఈ ఇరుకులో తిరిగే చోటు లేక ఒళ్ళంతా పచ్చి పుండయి ముద్దగట్టుకుపోయింది, కాస్త బరిన మూత తీసి పుణ్యం గట్టుకోరా అంటూ ప్రాధేయపూర్వకంగా అడిగింది. హాన్చాంగ్ బరిన మూత తీయడమో మానడమా, తీయాలా వద్దా అని కాసేపు ఆలోచించి తర్వాత బ్రేరడంతటి ముసలాడు తన్నేం చేస్తాడులే అనే ఉద్దేశంతో బరిన మూత తీసి బరినను కింద పెట్టాడు. అంతే. బరిణెలో నుంచి బోడిగుండు గడ్డపు ముసలివాడు సంతోషంతో హీ 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 అంటూ కీచుగా నవ్వుతూ రెండు చేతులు బలంగా జాడించి హుప్ అని బరిణెలో నుంచి ఎగిరి దూకి కింద పడ్డాడు. కింద పడుతూనే ఆ ముసలివాడు తనంతటి మామూలు మనిషి కావటం చూసి విస్తుపోయాడు. ఆ ముసలివాడు సన్నగా పొడుగ్గా ఉన్నాడు. బాగా తెల్లబడిపోయిన గడ్డం పొడవు పెరిగి అతని మోకాళ్ళను తాకుతోంది. చిన్న మీసాలు, దట్టమైన కనుబొమ్మల క్రింద చిన్ని చిన్ని కళ్ళు, మెడలో రుద్రాక్షమాల లాంటి 2 పూసల దండలు ధరించి ఉన్నాడు. వాడి చేతిలో 4-5 వంకర్లు తిరిగిన పొడుగాటి వంకీకర్ర ఒకటి ఉంది. అతను తన కేసు విచిత్రంగా చూస్తున్న హాన్చాంగ్ విషయం పట్టించుకోకుండా తీరుబడిగా ఒక మట్టి దిబ్బ మీద కూర్చుని కళ్ళు మూసుకుని ఏదో మంత్రం చదివి తన చేతిలోని వంకీకర్రను గాల్లో ఆడించాడు. మరుక్షణంలో ఆ మట్టి దెబ్బ ముందు అతని దగ్గర పండ్లు, రొట్టెలు, మధుర పానీయాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ తర్వాత అతను హాన్చాంగ్ను తన దగ్గరకు రమ్మని సైగ చేసి, తినరా మనవడా, విషయాలు తీరుబడిగా మాట్లాడుకుందాం అన్నాడు. రొట్టెలు పండ్లు చూసేసరికి హాన్చాంగ్కి ఆకలి సంగతి గుర్తుకొచ్చింది. అతను తన సందేహాలన్నిటినీ పక్కన పెట్టి ఆ ముసలాయనతో పాటు వాటిని తినటం మొదలుపెట్టాడు. ఆ ఇద్దరూ కడుపు నిండా రొట్టెలు పండ్లు తిని మధుపానీయాన్ని త్రాగారు. ఆ తర్వాత ముసలివాడు హాన్చాంగ్ కేసి కృతజ్ఞతగా చూస్తూ, ఒరే మనవడా, నువ్వెవరివో గాని 40 ఏళ్లుగా ఈ లోయలో పడి మట్టిలో కూరుకుపోయిన కీకు మంత్రగాడిని బయటకు తీసి స్వేచ్ఛ కలిగించి మంచి ఉపకారం చేశావు. నీ మేలు మరిచిపోను. దీనికి బదులుగా నీకు 3 సార్లు సహాయం చేస్తాను. ఏం కావాలో అడుగు
అన్నట్టు నీ పేరేమిటో చెప్పావు కావు అని అడిగాడు కీకు. నా పేరు హాన్చాంగ్ అంటూ తన వివరాలన్నీ చెప్పి, అది సరే గాని తాత, ఇంత పొడుగు మనిషివి వేరడంతగా మారి ఆ గాజు బరిలోకి ఎలా దూరావు? ఎవరు నిన్ను అందులో పెట్టి మూత పెట్టారు అని తన సందేహాలన్నీ బయటపెట్టాడు హాన్చాంగ్. అదంతా పెద్ద కథరా మనవడా, వీలైతే మరోసారి చెబుతానులే. ముందు ఈ విషయం గుర్తుంచుకో, నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చెప్పే మంత్రం తలుచుకుని, కీకు తాత, నేను హాన్చాంగ్ని పిలుస్తున్నాను, ఒకసారి వచ్చి వెళ్ళు అని పిలిస్తే చాలు, నేను వచ్చి నీకు అవసరమైన సహాయం చేసిపోతాను. కానీ అలా 3 సార్లు మాత్రమే నీకు సహాయపడతాను. ఆ తర్వాత గొంతు చించుకు అరిచినా సరే నేను రాను. అందువల్ల తప్పనిసరి అనిపిస్తే తప్ప నన్ను పిలువకు. మరో విషయం కూడా బాగా గుర్తుంచుకో, ఈ రహస్యం ఎవరితోనైనా చెప్పావంటే నువ్వు మరుక్షణం గాడిదవైపోతావు. ఆ తర్వాత నేను తప్ప నిన్ను మనిషిగా ఎవ్వరూ మార్చలేరు. అలాంటి పరిస్థితి ఏర్పడకుండా చూసుకో. ఒకవేళ అటువంటి పరిస్థితి ఏర్పడి గాడిదగా మారిపోతే ఈ కూచీ కొండలకు దక్షిణంగా ఉన్న అడవి చివర్లో ఉన్న నా కుటీరానికి రా అంటూ హాన్చాంగ్ చెవిలో మంత్రం ఒకటి చెప్పాడు కీకు తాత. ఆ తర్వాత అక్కడి నుంచి మాయమైపోయాడు. కీకు తాత చెప్పిన మంత్రాన్ని మనసులోనే గుర్తుపెట్టుకున్నాడు హాన్చాంగ్. అప్పటికి బాగా చీకటి పడిపోయింది. మట్టి తవ్వడం మానేసి ఖాళీ సంచులు మళ్లీ గాడిద మీద వేసి గాడిదను నడిపించుకుంటూ లోయలో నుంచి పైకి చేరుకోవడానికి బయలుదేరాడు. అయితే అంతవరకు జరిగినదంతా కలలో జరిగినట్టుగా అనిపించసాగింది అతనికి. కీకు తాత చెప్పిన మంత్రాన్ని మనసులోనే మననం చేసుకుంటూ లోయ పైన కూచీ కొండల ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ అతనికి కీకు తాత చెప్పిన మంత్రాన్ని పరీక్షించి అతడు వస్తాడో రాడో చూడాలనే బుద్ధి పుట్టింది. దాంతో అతను కీకు తాత చెప్పిన మంత్రాన్ని నెమ్మదిగా పైకి చెప్పి, కీకు తాత, నేను హాన్చాంగ్ని పిలుస్తున్నాను, ఒకసారి వచ్చి వెళ్ళు అని పిలిచాడు. మరుక్షణంలో వంకీకర్రతో సహా కీకు తాత అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అతను చెప్పిన మంత్రం మీద గురి కుదిరింది హాన్చాంగ్కి. ఇంతలోనే ఏం అవసరం ముంచుకొచ్చిందిరా మనవడా అని అడిగాడు కీకు తాత నవ్వుతూ. మరేం లేదు కీకు తాత, నువ్వు చెప్పిన మంత్రం నిజమో అబద్ధమో చూద్దామని పిలిచాను అంతే అన్నాడు హాన్చాంగ్ తన నవ్వుతూ ముఖం పెట్టి. కీకు తాత హాన్చాంగ్ కేసి చిరాగ్గా చూసి, ఒరే చాంగ్ మనవడా, నువ్వెంతో బుద్ధిమంతుడివి తెలివిగలవాడివి అనుకున్నాను, కానీ వట్టి వెర్రి బెంగాళప్పవని ఇప్పుడే తెలిసింది. నా మంత్రాల సంగతి నీకు బొత్తిగా తెలిసినట్టు లేదు. లేకపోతే అనవసరంగా ఒకసారి సహాయాన్ని పొందే అవకాశాన్ని ఎందుకిలా వృధా పుచ్చుకుంటావు? చూడు, నా మంత్రశక్తిని నీకు చూపిస్తాను అంటూ హాన్చాంగ్ పక్కనే ఉన్న అతని గాడిదను అతను చూస్తూ ఉండగానే వంకీకర్రను గాలిలో ఆడించి గుర్రంగా మార్చేశాడు. గాడిద తన కళ్ళ ముందే గుర్రంగా మారడం చూసి ఎక్కడలేని ఆశ్చర్యము కలిగింది హాన్చాంగ్కి. తన కళ్ళను తానే నమ్మలేనట్టు కీకు తాత ముఖం కేసి వింతగా చూశాడు. హి 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 హి, ఇప్పుడైనా అర్థమైందా కీకు తాత మంత్రాల సంగతి? హాయిగా గుర్రం మీద ఇంటికి పో. అక్కడ నువ్వు దిగిన తర్వాత అది మళ్ళీ గాడిదగా మారిపోతుంది. నేను వెళ్ళి వస్తాను. ఈసారైనా అనవసరంగా పిలవడం మానుకో అని చెప్పి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. హాన్చాంగ్ ఉత్సాహంగా ఎగిరి ఆ గుర్రాన్నెక్కి తన ఇంటికేసి దౌడు తీయించాడు. ఇల్లు కనుచూపు మేరలో ఉండగా హాన్చాంగ్ గుర్రం దిగిపోయాడు. అతను దిగగానే అది మళ్ళీ ఎప్పటిలా గాడిదగా మారిపోయింది. ఖాళీ సంచులతో గాడిదను వెంటబెట్టుకుని తిరిగి వచ్చిన కొడుకును చూసి, మట్టి ఏది హాన్చాంగ్ అని అడిగాడు లాంచో. మట్టి లేకపోతేనే తెల్లారేసరికల్లా ఇల్లంతా పింగాణి వస్తువులతో నింపేస్తాను, నువ్వలా చూస్తూ ఉండు అన్నాడు హాన్చాంగ్ తన పక్క మీద వాలుతూ. అతని మాటలు వెర్రివాడి మాటల్లా తోచాయి. లోయలో ఎక్కడో తినకూడని కాయో పండో తిని వీడికి ఉన్న మతి కాస్త చెడిపోలేదు కదా అనుకున్నాడు లాంచో. అంతలోనే అతనికి కొడుకు పైన విపరీతమైన కోపం ముంచుకొచ్చింది. మట్టి లేకుండా పాత్రలు బొమ్మలు ఎలా తయారవుతాయనుకుంటున్నావు? నీ వల్ల ఇల్లు గడవటం మాట ఎలా ఉన్నా కూడబెట్టింది కాస్త తరిగిపోయేటట్టుంది. నేను చస్తే గాని నీకు బుద్ధి వచ్చేట్లేదు అంటూ విసుక్కుని కసురుకున్నాడు లాంచో. తండ్రి తనను అన్ని మాటలు అంటున్నందుకు రోషం వచ్చి లోయలో జరిగిన విచిత్రం గురించి తాత తనకు చెప్పిన మంత్రం గురించి చెప్పేద్దామనుకున్నాడు హాన్చాంగ్.
కానీ ఆ రహస్యం ఎవరికైనా చెబితే తను గాడిదగా మారిపోతాడని కీకు తాత చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చి తనను తాను నిగ్రహించుకున్నాడు. మరికొంతసేపు అలానే విసుక్కుని తన పక్క మీద వాలిపోయి నిద్రపోయాడు. హాన్చాంగ్ కూడా తండ్రి మాటలు పట్టించుకోకుండా నిద్రలోకి జారుకున్నాడు. ఇంకా సేపట్లో తెల్లవారుతూ ఉందనక హాన్చాంగ్కి మెలకువ వచ్చింది. పొరుగున ఉండే వాంగ్చీ మనుషులు గాడిద బండ్ల మీద పింగాణీ సామాన్లు సర్దుకుని గ్రామాల్లోనూ నగరాల్లోనూ అమ్మకానికి వెళ్లేందుకు బయలుదేరబోతూ హడావిడి పడుతున్నారు. హాన్చాంగ్ లేచి నిలుచున్నాడు. అతడికి కొంత దూరంలో లాంచో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. హాన్చాంగ్ పక్క గది తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్లి ఆ గది తలుపులు లోపల గడియ పెట్టాడు. అక్కడ నిలబడి కీకు తాత చెప్పిన మంత్రాన్ని నెమ్మదిగా చెప్పి, కీకు తాత, నేను హాన్చాంగ్ను పిలుస్తున్నాను, ఒకసారి వచ్చి వెళ్ళవు అని నెమ్మదిగా పిలిచాడు. మరుక్షణం కీకు తాత అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మంచి నిద్రలో ఉండగా పిలిచావు, తెల్లవారకుండా ఏం అవసరం ఎదురైంది చాంగ్ మనవడా అని అడిగాడు కీకు తాత. కీకు తాత, తెల్లవారేసరికల్లా 10 గాడిద బళ్ళు ఎక్కడా దొరకని రకరకాల పింగాణీ సామాన్లతో సహా నా ఇంటి ముందుండాలి అని అడిగాడు హాన్చాంగ్. కీకు తాత నవ్వు ముఖంతో అతని కేసి ఒకసారి చూసి, ఈసారి కాస్త తెలివైన కోరిక కోరినట్టల్లే ఉందే. సరే, తెల్లారేసరికల్లా 10 బళ్ళు నీ ఇంటి ముందుంటాయి. దీంతో 2 సార్లు నన్ను రప్పించటం, నా సహాయం పొందటం జరిగింది. ఇక ఒక్కసారి, ఆఖరుసారి మాత్రమే వచ్చి నీ కోరిక తీరుస్తాను. బాగా ఆలోచించుకుని తప్పనిసరి అవసరం అనుకున్నప్పుడు మాత్రమే నన్ను పిలువు అని చెప్పి పెద్దగా ఆవులించి అదృశ్యమయ్యాడు కీకు తాత. తెల్లవారేసరికల్లా హాన్చాంగ్ కోరినట్టుగా 10 గాడిద బళ్ళు పింగాణీ సామాన్లతో సహా అతని ఇంటి ముందున్నాయి. హాన్చాంగ్ తండ్రిని తీసుకొచ్చి ఇంటి ముందున్న గాడిద బళ్లను చూపించాడు. ఆ గాడిద బళ్లను, వాటి నిండా ఉన్న పింగాణీ సామగ్రిని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ గాడిద బళ్ల మీద ఉన్న పింగాణీ సామగ్రి మంచి మేలు రకమైన మట్టితో తయారు చేయబడి అందమైన రంగులతో చక్కటి ఆకర్షణీయమైన నగిషీలు చెక్కబడి ఉన్నాయి. వ్యాపార నిమిత్తం తమ బళ్లతో సహా బయలుదేరబోతున్న వాంగ్చీ అతని మనుషులు లాంచో ఇంటి ముందున్న బళ్లపైన సామగ్రిని చూసి విభ్రాంతులయ్యి విడ్డూరంగా నోళ్లు తెరుచుకుని చూస్తూ ఉండిపోయారు. రాత్రి లేని ఈ సామాను, గాడిద బళ్ళు తెల్లారేసరికల్లా ఎక్కడి నుంచి ఊడిపడ్డాయో లాంచోతో సహా ఎవరికి అంతుపట్టని విషయంగా తయారయ్యింది. లాంచో కొడుకు హాన్చాంగ్ను ఇంట్లోకి తీసుకుపోయి అసలు విషయం ఏమిటని, తెల్లవారేసరికల్లా మంత్రించినట్టు ఈ గాడిద బళ్ళు, వాటి నిండా అంత అద్భుతమైన పింగాణీ సామగ్రి ఎక్కడి నుంచి వచ్చాయని అడిగాడు. దానికి హాన్చాంగ్ అది పరమ రహస్యమైన విషయమని, అది చెబితే తను గాడిదగా మారిపోయే ప్రమాదం ఉందని తండ్రికి చెప్పాడు. లాంచో కొడుకు మాటల మీద నమ్మకం ఉంచి ఇదంతా దైవానుగ్రహం అని భావించి ఆ విషయాన్ని అంతటితో వదిలేశాడు. ఆ తర్వాత తండ్రి కొడుకుల ఆ సామగ్రి ఉన్న బండ్లతో చుట్టుపట్ల ఉండే గ్రామాలకు వెళ్లి మొత్తం సామానంతా అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు లాంచో కూడా దాదాపు వాంగ్చీ అంతటి ధనవంతుడయ్యాడు. అతడు కూడా తన చేతి క్రింద 10 మంది పనివారిని పెట్టి భారీ ఎత్తున పింగాణీ సామగ్రి వ్యాపారం ప్రారంభించాడు. పింగాణీ సామగ్రి చేయటం లాంచోకు చెయ్యి తిరిగిన విద్య కాబట్టి తన చేతి క్రింది పనివారికి మంచి మంచి సలహాలు ఇస్తూ పింగాణీలో రకరకాల అద్భుతం అనిపించేటువంటి మంచి పాత్రలు, చక్కటి బొమ్మలు తయారు చేయించడం మొదలుపెట్టాడు. వాంగ్చీ దగ్గర ఉండేవారు సామగ్రిని తయారు చేయటంలో సాధారణమైన పనివారు కావడంతో వారు ఎన్ని రకాల సామగ్రి తయారు చేసినప్పటికీ వాటిలో పనితనం కనిపించక వాంగ్చీ వ్యాపారం తొందరలోనే కుంటుపడింది. ఆ కారణంగా వాంగ్చీకి లాంచో మీద, అతని వ్యాపారం మీద అసూయ పెరిగి అది ద్వేషంగా మారింది. అంతేకాకుండా లాంచో అతని పాత ఇల్లు ఉండే చోటనే వాంగ్చీ కంటే పెద్ద ఇల్లు కట్టించటం వాంగ్చీకి కడుపు మంటగా తయారయ్యింది. మంచి సమయం చూసి లాంచోకి పట్టిన నడమంత్రపు సిరి విషయమై ఆ దేశపు రాజుగారైన పెంగ్హీ ప్రభువునకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాడు. అదీగాక ఇది వరకు సోమరిలా ఊరువాడ పని పాట లేకుండా తిరిగే హాన్చాంగ్ ఇప్పుడు తనే స్వయంగా వ్యాపార విషయాలన్నీ చూసుకోవటం వాంగ్చీకి కంటగింపుగా తయారైంది. ఇలా ఉండగా చైనా దేశాన్ని పరిపాలించే పెంగ్హీ ప్రభు కుమార్తె అయిన
రాకుమారి హాన్సీ 16వ జన్మదినోత్సవ సందర్భంగా దేశంలో ఉన్న వీరులందరి మధ్య కత్తి యుద్ధపు పోటీ జరిపి అందులో గెలుపొందిన వారికి చీనా వీరుడు అనే బిరుదు ఇవ్వబడుతుందని, అలా బిరుదు పొందిన చీనా వీరుడికి రాకుమారి హాన్సీ స్వయంగా బహుమతి ఇచ్చి ఆమె పుట్టినరోజు సందర్భంగా జరిగే విందులో పాల్గొనే అవకాశం కలిగిస్తుందని ప్రకటించబడింది. రాకుమారి హాన్సీ అందచందాలను గురించి అనేక మార్లు విని ఉన్న హాన్చాంగ్ ఈ అవకాశం ఉపయోగించుకుని ఎలాగైనా ఆమెను చూడాలని, ఆమె స్వహస్తాలతో బహుమతిని అందుకుని విందులో పాల్గొనాలనే కుతూహలపడ్డాడు. కానీ హాన్చాంగ్కి కర్ర తిప్పడం తప్ప కత్తి యుద్ధం బొత్తిగా చేతగాదు. మరెలా పోటీలో పాల్గొనేది? ఈ సమయంలో తనకు తగిన సలహా చెప్పగలవాడు, సహాయం చేయగలవాడు కీకు తాత ఒక్కడే అనిపించింది హాన్చాంగ్కి. అయితే కీకు తాత నుంచి సహాయం పొందే అవకాశం ఇంకా ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది. ఎంతకు మించి అవకాశం తనకు ఇంకేం రాబోతుందిలే అనుకుని తన గదిలో కూర్చుని కీకు తాత చెప్పిన మంత్రాన్ని తలుచుకుని, కీకు తాత, నేను హాన్చాంగ్ని పిలుస్తున్నాను, ఒకసారి వచ్చి వెళ్ళు అని పిలిచాడు. మరుక్షణం అతని ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు కీకు తాత. ఏరా మనవడా, ఏమిటి విశేషం అని అడిగాడు. కీకు తాత, రేపు రాజధానిలో జరగబోయే కత్తి యుద్ధపు పోటీలో నేను గెలుపొందేలా చెయ్యాలి. అంతేకాదు రాజకుమారులు ధరించే దుస్తులు, ఒక మేలుజాతి అశ్వం నాకు కావాలి. ఇదే నా ఆఖరి కోరిక అన్నాడు హాన్చాంగ్ విషయాన్ని గురించి వివరించి చెప్తూ. అబ్బో, ఈసారి పెద్ద కోరికే కోరావురా మనవడా. కొంపదీసి రాకుమారిని ప్రేమించావా ఏమిటి? హిహిహిహిహి అంటూ నవ్వాడు కీకు తాత. తాత మాటలకు సిగ్గుపడిపోయాడు హాన్చాంగ్. సరే అలాగే కాని అంటూ వంకీకర్రను గాల్లో ఆడించి చేతిని ముందుకు చాపాడు. మరుక్షణంలో తళతళ మెరుస్తూ రత్నఖచ్చిత ఖడ్గం ఒకటి కీకు తాత చేతిలో ప్రత్యక్షమయ్యింది. దాన్ని హాన్చాంగ్కి అందించి మళ్ళీ వంకీకర్రను గాల్లో ఆడించి హాన్చాంగ్ని అచ్చం రాకుమారుడిలా మార్చేశాడు. ఇప్పుడు హాన్చాంగ్ ధరించి ఉన్న దుస్తులు మహారాజు కూడా ధరించలేనంత గొప్పగా ఆకర్షణీయంగా ఉన్నాయి. అతని వంక కీకు తాత ఆశ్చర్యపోతున్నట్టు చూసి, ఈ దుస్తుల్లో ఎంత అందంగా ఉన్నావురా, ఇప్పుడు రాజకుమారే కాదు మహారాజులైనా నీ ముందు తీసుకట్టే. చూడు, నీ చేతిలో ఉన్న ఖడ్గం చాలా అపూర్వమైనది. అది చేత పట్టుకుంటే చాలు, కత్తి యుద్ధం చేసే నేర్పు దానంతటా అదే తెలుస్తుంది. అంతేకాదు ఆ ఖడ్గాన్ని ధరించిన వారిని కత్తి యుద్ధంలో జయించటం ఎవరి వల్ల కాదు. ఇక చీనా వీరుడు బిరుదు, రాకుమార్తె బహుమతి నీదేలే. గుర్రం బయట సిద్ధంగా ఉంది, నేను వెళ్ళి వస్తాను, సుఖంగా ఉండు అని చెప్పి అదృశ్యమైపోయాడు కీకు తాత. హాన్చాంగ్ బయటికి వచ్చేసరికి ఒక తెల్లని ఉత్తమ జాతి అశ్వం ఇంటి ముందు సిద్ధంగా ఉంది. దాని జీను కళ్ళాలు కూడా బంగారంతో చేయబడి తళతళ మెరిసిపోతున్నాయి. ఎంతో బలిష్టము సుందరము అయిన తెల్ల గుర్రాన్ని చూసి ఆనందభరితుడయ్యాడు హాన్చాంగ్. అయితే ఉన్నట్టుండి ఊడిపడ్డ గుర్రాన్ని, రాజకుమారుడిలా మారిన హాన్చాంగ్ని సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయారు అతని తండ్రి లాంచోతో సహా అక్కడున్న మిగిలిన పనివాళ్లు కూడా. హాన్చాంగ్ వారి ఆశ్చర్యాన్ని పట్టించుకోకుండా తండ్రితో తాను రాజధానికి వెళుతున్నానని చెప్పి ఎగిరి అశ్వాన్ని అధిరోహించి దౌడు తీయించాడు. ఆ అశ్వం మెరుపు వేగంతో ప్రయాణిస్తూ చీనా రాజధానికేసి బయలుదేరింది. కత్తి యుద్ధపు పోటీలో హాన్చాంగ్ ముందు నిలబడి పోరాటం ఎవరి వల్ల కాలేదు. ఆ కత్తిని చేత ధరించటంతోనే అతనికి అంతటి ఖడ్గచాలన ప్రావీణ్యత వచ్చేసింది. మొత్తానికి పోటీలో అందరినీ జయించి విజయం సాధించాడు హాన్చాంగ్. అతడి వీరత్వానికి, అందచందాలకు ముగ్ధురాలైన రాకుమారి హాన్సీ హాన్చాంగ్కి చీనా వీరుడు బిరుదు, ఒక ప్రత్యేకమైన నవరత్నమాల ఇచ్చి స్వహస్తాలతో సత్కరించి విందులో పాల్గొనవలసిందిగా ఆహ్వానించింది. మహారాజు పెంగ్హీ కూడా హాన్చాంగ్ ధరించిన అత్యంత విలువైన ఆ దుస్తులను చూసి అతడు ఎంతటి ధనవంతుడో అంచనా వేసుకోలేకపోయాడు. అలాంటి ధనవంతుడు తన రాజ్యంలో ఉన్న విషయం అంతవరకు ఎలా తెలియకుండా ఉందో అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. విందు ముగిసిన తర్వాత హాన్చాంగ్ను గురించిన వివరాలు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు మహారాజు. పెంగ్హీ రాజుకు కాస్త ధనాశ కూడా ఉంది. మహారాజు పెంగ్హీ ఇచ్చే ఆ విందులో దేశంలోని ధనవంతులందరూ ఆహ్వానింపబడి పాల్గొన్నారు.
వారిలో హాన్చాంగ్ పొరుగువాడైన వాంగ్చీ కూడా ఉన్నాడు. అతను హాంచాంగ్ని చూస్తూనే గుర్తుపట్టి అదిరిపడ్డాడు. హాన్చాంగ్ తన కళ్ల ముందే అంతటి గౌరవం పొంది మహారాజు రాజకుమారుల సరసన ఆసీనుడు కావటం భరించరాని బాధగా తయారైంది వాంగ్చీకి. అతను బాగా యోచించి హాన్చాంగ్కి పట్టిన నడమంత్రపు సిరిని గురించి, ఒకప్పుడు అతను ఎందుకు కొరగాని వాచమ్మ అనే విషయాన్ని గురించి మహారాజుతో చెప్పాలని నిర్ణయించుకున్నాడు. విందు ముగిసి అందరూ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో వాంగ్చీ మహారాజును కలుసుకుని హాన్చాంగ్ను గురించి, అతను తాంగ్లా లోయకు పోయి తిరిగి వచ్చిన మర్నాటి నుంచే పెద్ద ధనవంతుడుగా మారిన విచిత్రాన్ని గురించి పోసగుచ్చినట్టు వివరించి చెప్పాడు. పెంఘీ ప్రభువుకు కొంచెం ధనాశ కూడా ఉండటం వలన వాంగ్చీ చెప్పిన దాన్ని బట్టి అతను అర్థం చేసుకున్నదేమిటంటే, తాంగ్లా లోయలో హాన్చాంగ్కు ఏదో నిధి లాంటిది దొరికి ఉంటుందని. అయితే ఆ విషయాన్ని అతని ద్వారా తెలుసుకుని, ఒకవేళ నిజంగా అతనికి నిధే దొరికి ఉన్నట్టయితే తాంగ్లా లోయ తన రాజ్యంలోనిదే కాబట్టి అక్కడ దొరికిన నిధి తనకే చెందుతుంది కాబట్టి హాన్చాంగ్ను దండించి అతని సంపదను సొంతం చేసుకోవాలని ఆలోచించాడు. ఆ వెంటనే అతను భటులను పంపి మరో మందిరంలో అతిథులతో పాటు విశ్రాంతి తీసుకుంటున్న హాన్చాంగ్ని రప్పించాడు. హాన్చాంగ్ వచ్చి వినయంగా నమస్కరించి మహారాజు ఎదుట నిలబడ్డాడు. హాన్చాంగ్, అబద్ధమాడకుండా ఒక్క మాటలో నిజం చెప్పు. తాంగ్లా లోయల్లో నీకు నిధి దొరికిన మాట నిజమేనా అని అడిగాడు రాజు పెంఘీ. ఉలిక్కిపడ్డాడు హాన్చాంగ్. మహారాజుకు ప్రక్కన మరో ఆసనంలో కూర్చున్న వాంగ్చీ వెకిలిగా నవ్వాడు. హాన్చాంగ్ వంక చూస్తూ, అదంతా వాంగ్చీ పనే అని అతడే తనపై లేనిపోనివేవో కల్పించి చెప్పి ఉంటాడన్న విషయాన్ని గ్రహించాడు హాన్చాంగ్. లేదు ప్రభు, నా తండ్రి మీద ఒట్టు వేసి చెబుతున్నాను, తాంగ్లా లోయలో నాకెలాంటి నిధి దొరకలేదు అన్నాడు వినయంగా. ఏ నిధి దొరకకపోతే ఇంతటి మంచి దుస్తులు, ఆ నవరత్న ఖచ్చిత ఖడ్గం ఎలా వచ్చాయి నీకు? నీవు పింగాణి వస్తువులు అమ్మేవాడి కొడుకు అని నాకు తెలియదనుకుంటున్నావా అని గద్దించి అడిగాడు మహారాజు. ఇరుకున పడ్డట్టయింది హాన్చాంగ్ పరిస్థితి. ఏం చెప్పి మహారాజును సమాధానపరచాలో అర్థం కాలేదు. ప్రభు, మరీ మరీ అంటూ నీళ్లు నమిలాడు. చూడు హాన్చాంగ్, అబద్ధం చెప్పి దాటవేయాలని ప్రయత్నించకు. నాకు అన్ని విషయాలు తెలుసు. నీవు ధరించిన దుస్తుల విలువ నేను కూడా చెప్పలేకపోతున్నానంటే అంత విలువైన దుస్తులు ధరించిన నీకు తప్పకుండా ఏ నిధో దొరికే ఉంటుందనటానికి ఎలాంటి సందేహము లేదు అన్నాడు మహారాజు. ప్రభు, నేను నిజమే చెబుతున్నాను. నాకు నిధి దొరికింది అన్నమాట శుద్ధ అబద్ధం. అయితే నా సంపద వెనుక, నేను ధనవంతుణ్ణి కావటం వెనుక ఒక పరమ రహస్యం ఉంది అన్నాడు హాన్చాంగ్. ఏమిటా రహస్యం అడిగాడు మహారాజు. క్షమించండి ప్రభు, ఆ రహస్యాన్ని నేను చెప్పలేను అన్నాడు అతను. ఎందుకని రెట్టించాడు మహారాజు పెంఘీ. ప్రభు, ఆ రహస్యం చెప్పిన మరుక్షణం నేను గాడిదనైపోతాను. కావాలంటే నా సంపదనంతా తమరు స్వాధీనం చేసుకోండి, కానీ ఆ రహస్యం చెప్పమని నన్ను మాత్రం బలవంతం చేయకండి అంటూ ప్రాధేయపడ్డాడు. హాన్చాంగ్ చెప్పిన మాటల్లో నమ్మకం కలగకపోగా మరింత సందేహం, అనుమానం కలిగాయి మహారాజు పెంఘీకి. అతడు తన సంపదనైనా వదులుకోవటానికి ఇష్టపడుతున్నాడు గాని ఆ రహస్యమేదో చెప్పడానికి ఇష్టపడటం లేదంటే నిజంగా అదేదో నిధికి సంబంధించిన రహస్యమేనని, తన సంపదను వదులుకున్నట్టే వదులుకుని ఆ తర్వాత మళ్లీ నిధిని తెచ్చుకుంటాడని ఊహించుకున్నాడు. అతడి ఊహను బలపరిచాడు ప్రక్కనే ఉన్న వాంగ్చీ. నీ సంపదను నీకే వదిలేస్తాను, ఆ రహస్యమేమిటో చెప్పు అని అడిగాడు మళ్ళీ. నా మాట నమ్మండి ప్రభు, ఆ రహస్యం చెబితే నేను గాడిదనైపోతాను అన్నాడు హాన్చాంగ్. నీ కళ్ళబొల్లి మాటలు నమ్మటానికి నేనేం మూర్ఖుణ్ణి కాను. మనిషి గాడిదగా మారటం ఎక్కడైనా ఉందా? రేపు సూర్యాస్తమయం వరకు నీకు వ్యవధి ఇస్తున్నాను. ఈలోగా ఆ రహస్యం ఏమిటో చెప్పావా సరి, లేదా నీతో పాటు నీ తండ్రి లాంచోకి కూడా ఉరిశిక్ష వేస్తాను అంటూ భటుల్ని పిలిచి హాన్చాంగ్ని బంధించి ఆ రహస్యమేదో చెబుతానని ఒప్పుకునే వరకు కొరడాలతో బాధమని ఆజ్ఞాపించాడు. వెంటనే భటులు హాన్చాంగ్ పెడరెక్కలు విరిచి పట్టుకుని అక్కడి నుంచి లాక్కుపోయారు. అయితే హాన్చాంగ్ ఆ సమయంలో వారిని ఎదిరించి పారిపోయేవాడే, కానీ కీకు తాత ఇచ్చిన ఖడ్గం అతడందకు ముందు విశ్రాంతి తీసుకుంటున్న మందిరంలో ఉండిపోయింది. అందువలన వారిని ఎదిరించటం చేత కాలేదు హాన్చాంగ్కి.
రాజకుమారిని చూడాలన్న స్వల్పమైన కోరికతో వచ్చి పెద్ద ఆపదలో ఇరుక్కున్న తన తెలివితేటలకి తనను తానే తిట్టుకున్నాడు. చేతులు వెనక్కి విరిచికట్టి భటులు బాదుతున్న కొరడా దెబ్బల్ని భరించటం అతని వల్ల కాలేకపోయింది. ఆ దెబ్బల బాధకు తాళలేక కొంతసేపటికి స్పృహ తప్పి పడిపోయాడు. అతడు స్పృహ తప్పిపోక ముందు కొరడా దెబ్బల బాధ భరించలేక, కీకు తాత, నన్ను రక్షించు, నన్ను రక్షించు అంటూ వెర్రిగా కేకలు వేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. కీకు తాత రాలేదు. స్పృహ కోల్పోయిన హాన్చాంగ్ని చెరసాలలోకి నెట్టి తలుపులు తాళం వేసేశారు రాజభటులు. అయితే తెల్లవారి హాన్చాంగ్కి స్పృహ వచ్చేసరికి రాజాంతఃపురంలో మరో సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి తన శయన మందిరంలో నిద్రిస్తున్న రాకుమారి హాన్సీ తెల్లవారేసరికల్లా మాయమయ్యింది. ఎవరో నల్లటి దుస్తులు ధరించి జుత్తును నెత్తిన ముడివేసుకున్న ఒక వికారమైన మనిషి తెల్లటి గుర్రం మీద అంతఃపుర గవాక్షం గుండా రాకుమారి శయన మందిరంలోకి ప్రవేశించి తాము ఎటూ కదలటానికి వీలు లేకుండా మంత్రించి రాకుమారి హాన్సీని చిన్న బంగారపు బొమ్మగా మార్చి మళ్లీ వచ్చిన దాన్నే గవాక్షం గుండా రాకుమారితో సహా ఆకాశ మార్గాన గుర్రంతో సహా ఎగిరిపోయాడని రాకుమారి హాన్సీ చెలికత్తెలు మహారాజుకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ సంఘటనతో కూడా హాన్చాంగ్కి సంబంధం ఉంటుందని కల్పించి చెప్పి అసలే కుమార్తె మాయమైందని బెంబేలు పడుతున్న మహారాజు పెంఘీకి పురెక్కించాడు వాంగ్చీ. ఆ తెల్ల గుర్రం హాన్చాంగ్దేనని కూడా చెప్పాడు. కుమార్తె పోయిన ఆందోళనలో ఉన్న మహారాజు పెంఘీ వాంగ్చీ మాటల్లో నిజమెంతో అబద్ధమెంతో ఆలోచించలేదు. అతడు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మేశాడు. తెల్ల గుర్రం సాక్ష్యం కూడా వాంగ్చీ చెప్పడంతో తన కుమార్తె మాయం కావడానికి హాన్చాంగ్ ఏదో చేసి ఉంటాడని అతను బలపరుచుకున్నాడు. ఆ వెంటనే హాన్చాంగ్ను సభకు రప్పించి తన కుమార్తెను అప్పగించటంతో పాటు ఆ రహస్యమేమిటో చెప్పమని గద్దించి అడిగాడు. రాకుమారి హాన్సీ మాయమైందన్న సంగతి తెలుసుకుని విస్తుపోయాడు హాన్చాంగ్. అతడు కొరడా దెబ్బల బాధనైనా కొంత ఓర్చుకోగలిగాడు. కానీ ఈ అపనిందను కొంచెం కూడా సహించలేకపోయాడు. ప్రభు, నేను గాడిదగా మారితేనైనా మీరు నా మాటలు నమ్మితే అంతే చాలు. నేను రాకుమారిని అపహరించేటంత శక్తిగల వాడినైతే నన్ను నేను ఎందుకు రక్షించుకోను? అసలు విషయం చెబుతున్నాను వినండి అంటూ కీకు తాత చెప్పవద్దన్న రహస్యాన్ని కాస్త అపనింద భరించటం ఇష్టం లేక చెప్పేశాడు హాన్చాంగ్. ఈ రహస్యం చెప్పడం పూర్తయిన మరుక్షణం సభలోని వారందరూ చూస్తూ ఉండగానే హాన్చాంగ్ గాడిదగా మారిపోయాడు. అయితే మనిషిగా ఉండి గాడిదగా మారినందువల్ల హాన్చాంగ్ తను మనిషిలా మాట్లాడగల శక్తిని కోల్పోలేదు. ఇప్పటికైనా నమ్ముతారా ప్రభు నా మాటలు? ఈ వాంగ్చీ మా సంపదను చూసి ఓర్వలేక మీతో లేనిపోనివి కల్పించి చెప్పి మీ బుద్ధి పెడదారిని పట్టించాడు అంటూ చెప్పాడు గాడిదగా మారిన హాన్చాంగ్. హాన్చాంగ్ తన కళ్ళ ఎదుటే గాడిదగా మారిపోవటంతో మహారాజు పెంఘీకి మతిపోయినంత పనయింది. ఇప్పుడు అతనికి యథార్థం తెలిసి వచ్చింది. తన ఆవేశాన్ని అలుసుగా తీసుకుని తనను రెచ్చగొట్టిన వాంగ్చీ పైన కోపోద్రేకంతో మండిపడుతూ ఈ నీచుణ్ణి తీసుకువెళ్లి కొరత వేయించండి అని రాజభటులకు ఆజ్ఞాపించాడు. రాజభటులు లబోదిబోమని మొత్తుకుంటూ అరుస్తున్న వాంగ్చీని పెడరెక్కలు విరిచికట్టి లాక్కుపోయారు. ఆ తర్వాత పెంఘీ గాడిదను సమీపించి పశ్చాత్తాప హృదయంతో దాని తల నిమురుతూ, అయ్యో చీనా వీరుడా హాన్చాంగ్, నా మూర్ఖపు పట్టుదలతో నీకీ గతి పట్టించానే. నువ్వు వీరుడిగా ఉంటేనైనా నా కుమార్తెను విడిపించుకొస్తావనే నమ్మకం ఉండేది నాకు. ఇప్పుడు నేనేం చేసేది అంటూ వాపోయాడు రాజు. విచారించకండి ప్రభు, ఎలా జరగాలనుంటే అలా జరగక మానదు. ఎప్పటికైనా మీరు యథార్థం తెలుసుకున్నారు, అంతే చాలు. నేను మా కీకు తాతను కలుసుకుని ఆ తర్వాత రాకుమారిని వెతికే ప్రయత్నం చేస్తాను. దేవుడు కనికరిస్తే రాకుమార్తెను వెంట పెట్టుకుని తిరిగి వస్తాను అంటూ చెప్పి మహారాజు దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి తన చాంగా గ్రామానికి బయలుదేరాడు గాడిదగా మారిన హాన్చాంగ్. రాకుమారుడిగా టీవీగా వెళ్లి గాడిదై దీనంగా తిరిగి వచ్చిన కొడుకును చూసి వలవల ఏడ్చాడు తండ్రి లాంచో. గాడిదగా మారిన హాన్చాంగ్ జరిగిన విషయాలన్నీ తండ్రితో చెప్పి తాను వెంటనే కీకు తాతను కలుసుకుని తిరిగి వస్తానని చెప్పి అక్కడి నుంచి కీకు తాతను కలుసుకునేటందుకు బయలుదేరాడు. కూచి కొండలు దాటి 2 రోజులు దక్షిణ దిశగా నిర్విరామంగా ప్రయాణించిన తర్వాత 3వ రోజు చీకటి పడే వేళకు కీకు తాత చెప్పిన అరణ్యంలో ప్రవేశించాడు గాడిదగా మారిన హాన్చాంగ్.
అతను ఆ అడవి గుండా కొద్దిసేపు ప్రయాణించేసరికి బాగా చీకటి పడిపోయింది. దట్టమైన అరణ్యంలో రాత్రివేళ దారి కనిపించటం కష్టమయ్యింది. అంతేకాకుండా క్రూర జంతువుల గర్జనలు వినరావడంతో మరింత భయం వేసింది. ఆ రాత్రికి ఏ గుబురు పొదల మధ్యనైనా దూరి పడుకుని తెల్లవారిన తర్వాత ప్రయాణం సాగించటం మంచిదనుకుని పొదలు దట్టంగా వ్యాపించి ఉన్న చోట పడుకుని నిద్రపోయాడు. వేకువజామునే లేచి తన ప్రయాణం సాగించాడు. చైనా దేశానికి దక్షిణంగా ఉన్న ఆ అరణ్యానికి చివరలో చూహో అనే నది ప్రవహిస్తూ ఉంది. మిట్ట మధ్యాహ్నం వేళకు గాడిదగా మారిన హాన్చాంగ్ ఆ నదీ తీరానికి చేరుకుని నదిలోని నీరు కడుపు నిండా తాగాడు. ఆ చూహో నదీ తీరానికి కొద్ది దూరంలో హాన్చాంగ్కి ఒక కుటీరం కనిపించింది. దాంతో అతడికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత సంతోషం కలిగింది. పరుగు పరుగున ఆ కుటీరాన్ని సమీపించి కీకు తాత, కీకు తాత అంటూ కుటీరం తలుపులు తెరుచుకుని లోపలికి దూరాడు. కానీ ఆ కుటీరంలో ఎక్కడా కీకు తాత జాడ కనిపించలేదు. ఆ రోజంతా కుటీరం చుట్టుపట్లే తిరుగుతూ గడిపాడు. అయినా కీకు తాత రాలేదు. చేసేది లేక 2-3 రోజుల వరకు కీకు తాత గురించి ఎదురు చూస్తూ ఆ చూహో నదీ ప్రాంతాలలోనే తిరిగి మనసు నిరాశ చేసుకుని ఎటు వెళ్లాలో ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేక కనిపించిన దారి వెంబడి నడవటం ప్రారంభించాడు గాడిదగా మారిన హాన్చాంగ్. అతడలో ఒక రాత్రి పగలు నడిచి చైనా దేశానికి సరిహద్దు గ్రామం అయిన మించౌ అనే గ్రామాన్ని చేరుకున్నాడు. ఆ గ్రామానికి ఒకవైపు సరిహద్దులను ఆనుకుని ఎత్తైన మంచుకొండల ప్రాంతం ఒకటి ఉంది. ఆ మంచుకొండలకు అవతలి ప్రక్క నుండే అరణ్య ప్రాంతం నుండి ఉత్తర కొరియా దేశపు సరిహద్దులు ప్రారంభమవుతాయి. మించౌ గ్రామంలో అడుగుపెట్టేసరికి బాగా ఆకలి అలసట కరిగింది హాన్చాంగ్కి. ఒక ఇంటి ముందుకు వచ్చేసరికి కమ్మటి రొట్టెలు కాలుతున్న వాసన ముక్కు పుటాలకి సోకి ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. కడుపులో ఆకలి దహించుకుపోతూ ఉండటం వల్ల ముందు వెనక ఆలోచించకుండా ఆ ఇంట్లో జొరబడిపోయాడు. గాడిద ఇంట్లో జొరబడి సరాసరి రొట్టెలు కాలుస్తున్న దగ్గరికి వచ్చేసరికి రొట్టెలు కాలుస్తున్న వాడికి కోపంతో ఒళ్ళు మండిపోయి కాలుతున్న కొరకంచున ఒక దాన్ని తీసుకుని గాడిద వీపు మీద వాత పెట్టే ప్రయత్నంలో పైకి లేవపోయాడు. చైనా వీరుడిగా బిరుదు పొందిన తనంతటి వాడిని వాత పెట్టబోయే ప్రయత్నం చేయబోవటంతో హాన్చాంగ్కి మండుకొచ్చింది. వెనక కాళ్లతో ఎగిరి తనను సమీపించబోతున్న వాడి ముఖం మీద ఫెడీమని తన్నింది. ఆ దెబ్బతో అతని ముక్కు పగిలి నెత్తురు కారుతూ ఉండగా సత్యాన్రో దేవుడో అంటూ విసురుగా వెళ్లి గోడకు గుద్దుకుని దభీమని క్రింద పడ్డాడు. జాగ్రత్త, చైనా వీరుడికే వాతలు పెడదామనుకుంటున్నావురా పొడుగు ముక్కు వెధవా అంటూ అక్కడ పింగాణి పళ్ళెంలో ఉన్న రొట్టెలు 4 నోట కరుచుకుని బయటికి నడిచాడు గాడిద రూపంలో ఉన్న హాన్చాంగ్. గాడిద అలా మనిషిలా మాట్లాడేసరికి కింద పడ్డ వ్యక్తి భయంతో బెంబేలెత్తిపోయి, బాబోయ్, దెయ్యపు గాడిద రొట్టెలు ఎత్తుకుపోతోంది, కొట్టండి, చంపండి అంటూ ముక్కు వెంట కారుతూ ఉన్న రక్తాన్ని కూడా లెక్క చేయకుండా మూలనున్న దుడ్డుకర్ర తీసుకుని బయటికి పోతున్న గాడిద వెంట పడ్డాడు. అతని అరుపులు విన్న చుట్టుపట్ల వారు కర్రలు తీసుకుని ఇళ్లలో నుంచి బయటికి వచ్చారు. ప్రమాదం గ్రహించిన హాన్చాంగ్ తను ఇంకా అక్కడే ఉన్నట్లయితే దేహశుద్ధి జరగటం ఖాయమని గ్రహించి వీధిన పడి పరుగు లంఘించుకున్నాడు. ఓ 10 మంది మనుషులు కర్రలతో వెంటపడి చాలా దూరం తరిమారు. కానీ హాన్చాంగ్ వారికి అందనంత వేగంగా పరుగుదీసి మించౌ గ్రామపు పొలిమేరలు దాటేసి మంచుకొండల ప్రాంతంలో ప్రవేశించి పరుగు పెట్టడం ఆపాడు. ఆ మంచుకొండల ప్రాంతంలో జనసంచారం అసలు ఉండదు. మంచు అక్కడక్కడ కొండల మీద పేరుకొని కొండలకు తెల్లటి వస్త్రాలు కప్పినట్టు అందంగా కనిపిస్తున్నాయి. హాన్చాంగ్ ఆ ప్రాంతం చేరుకుని రొట్టెల్ని ఒక బండ మీద పెట్టి తీరుబడిగా అరగించాడు. ఆ తర్వాత ఒక నీటి గుంటలోని నీరు కడుపు నిండా తాగి ఆకలి బాధను తీర్చుకున్నాడు. ఆకలి బాధ తీరగానే తన పరిస్థితిని గురించి ఆలోచించుకోసాగాడు. ఆలోచించే కొద్దీ అతనికి ఆ గాడిద జీవితం చాలా దుర్భరంగా తోచి పిచ్చెత్తినట్టయింది. తన మీద తనకే రోత కలిగి ఏడుపు ముంచుకొచ్చింది. కనపడకుండా పోయిన కీకు తాత మీద పట్టరాని కోపం కలిగింది. ఆ కోపంతో అతను తన వెనక కాళ్లను ఎత్తి వెనక ఉన్న ఒక మంచు దెబ్బను గట్టిగా తన్నాడు. సత్యాన్ నాయనోయ్, అసలే ఈ మంచులో చలిబాతకు తట్టుకోలేక బిగుసుకుపోతుంటే ఈ తాపులేమిటి తండ్రి అన్న అరుపు వినిపించింది. ఆ అరుపు విన్న హాన్చాంగ్కి ఎక్కడ లేని ఆనందం ముంచుకొచ్చింది. ఆ గొంతు అతడికి బాగా గుర్తే. అలా అరిచింది ఎవరో కాదు, కీకు తాత. ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడనుకుని అటు ఇటు వెతుకుతూ, కీకు తాత
నేను నీ మనవణ్ణి, గాడిదగా మారిన చైనా వీరుణ్ణి, హాన్ చాంగ్ని అంటూ గొంతు చించుకుని అరవటం మొదలుపెట్టాడు. చంపావు పో, నువ్వేనట్రా చాంగ్ మనవడా? ఏదో గాలి తాకిడి అనుకున్నాను, అయితే నా అదృష్టం పండిందన్నమాటే. రారా, నన్ను బయటికి తీయి అన్న మాటలు వినిపించాయి. కానీ కీకు తాత ఎక్కడున్నాడో కనిపించలేదు. ఎక్కడున్నావు కీకు తాత? మాట వినిపిస్తోంది కానీ మనిషివి కనిపించవే అని అడిగాడు హాన్ చాంగ్. ఒరేయ్ వెర్రి బాగులు మనవడా, మళ్ళీ మన కథ మొదటికే వచ్చిందిరా. నువ్వు తన్నిన మంచు దెబ్బలో కూరుకుపోయిన గాజు బరెంలోనే ఉన్నాను, తొందరగా బయటకు లాగు మరి అంటూ కేకలు వేశాడు కీకు తాత. మళ్ళీ కీకు తాత గాజు బరెంలోకి ఎలా కూరుకుపోయాడో అర్థం కాక తను వెనక కాళ్లతో ఎగిరి తన్నిన మంచు దెబ్బను పరిశీలించి చూశాడు. మంచుతో పాటు తళతళ మెరుస్తున్న గాజు బరిన మూత పై భాగం కనిపించింది. ఆ వెంటనే గాడిద రూపంలో ఉన్న హాన్ చాంగ్ తన ముందరి కాళ్లతో మంచు దిబ్బ మీద మంచును అటు ఇటు పెళ్లగించి ఆ గాజు బరిణెను బయటికి లాగాడు. ఆ బరిణెలో ముడుచుకుని పెట్టుకుని పడుకున్న వేలడంత ప్రమాణంలో ఉన్న కీకు తాత కనిపించాడు. తాతను చూడగానే హాన్ చాంగ్ దుఃఖం కట్టలు తెంచుకుని బోరు నేడ్చేశాడు. చూసావా కీకు తాత, నువ్వు చెప్పిన మాట వినకుండా పోయినందుకు నాకు ఎలాంటి గతి పట్టిందో అన్నాడు హాన్ చాంగ్ ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ. ముందు నన్ను బయటికి తీయరా, ఆ తర్వాత తీరుబడిగా ఏడుద్దు గాని అన్నాడు గాజు బరెంలో పడుకుని ఉన్న కీకు తాత లేచి నిలబడుతూ. ఆ వెంటనే హాన్ చాంగ్ ముందరి కాళ్లతో బరెణను నొక్కి పట్టుకుని నోటితో దాని మూత తెరిచేసరికి హుప్ అంటూ ఎగిరిపడ్డాడు కీకు తాత. ఆ తర్వాత అతను తన వంకీకర్రను గాల్లో ఆడించి ఏదో మంత్రం చదివి వంకీకర్రతో ముమ్మారు గాడిద రూపంలో ఉన్న హాన్ చాంగ్ తలపైన కొట్టాడు. మరుక్షణంలో అతనికి గాడిద రూపం పోయి తన రూపం అతనికి వచ్చేసింది. హాన్ చాంగ్ తన పూర్వ రూపాన్ని చూసుకుని ఆనందం పట్టలేక ఎగిరి గంతులేశాడు. ఆ తర్వాత కీకు తాత మామూలుగానే రొట్టెలు పళ్ళు మధుర పానీయాన్ని రప్పించాడు. ఇద్దరు సుష్టుగా తిని మధుర పానీయాన్ని తాగి కాసేపు విశ్రాంతిగా కూర్చున్నారు. ఆ తర్వాత, అది సరే గాని తాత, మళ్ళీ ఈ గాజు బరెంలోకి ఎట్లా పడ్డావు? ఎవరు మళ్ళీ నిన్ను ఇలా చేశారు? నేను గాడిదనైన తర్వాత నిన్ను వెతుక్కుంటూ నీ కుటీరానికి వచ్చాను తెలుసా అంటూ తను కీకు తాత చెప్పవద్దన్న రహస్యాన్ని చెప్పి గాడిదైపోవడానికి దారితీసిన పరిస్థితులను వివరించాడు. కాలం చేతుల్లో మనం వట్టి కీలు బొమ్మలు అనడానికి మన కథలే నిదర్శనంరా మనవడా. అదృష్టం గాని దురదృష్టం గాని చెప్పి రావంటారు, నిజమే. కాకపోతే గాడిదగా మారిన నువ్వు నన్ను రక్షించడానికి అన్నట్టు ఈ మంచు కొండల కేసి రావడమేమిటి? ఏదేమైనా నాకు మరోసారి మహోపకారం చేశావు. మళ్లీ జన్మెత్తినా నీ రుణం తీర్చుకోలేనిది. ఈ జన్మంతా నీకు నా చేతనైన సహాయం చేస్తూనే ఉంటాను అన్నాడు కీకు తాత. అయితే కీకు తాత, నిన్ను తర్వాత ఒక విషయం అడుగుతాను గాని ముందు నీ సంగతి చెప్పు. నీకెవరూ లేరా? ఎంత తెలివైన మంత్రగాడివి కదా, ఈ బరెణలో మళ్ళీ ఎందుకు చిక్కుబడినట్టు అని అడిగాడు హాన్ చాంగ్. కీకు తాత దీర్ఘంగా నెట్టొచ్చి, చెబుతాన్రా మనవడా, నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెబుతాను? నా కథ మొదటి నుంచి చెబుతాను విను అంటూ తన కథను చెప్పటం మొదలుపెట్టాడు. హాన్ చాంగ్ కీకు తాతకు ఎదురుగా ఒక బండరాయి మీద కూర్చుని వినసాగాడు. చాంగ్ మనవడా, ఇప్పటికి 45 ఏళ్ల క్రిందటి సంగతి ఇది. అప్పుడు నాకు 20 ఏళ్ళు. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి తాంగ్లాలోయలో ఒక మారుమూల గుహలో కుచౌచి అనే మంత్రసిద్ధుని దగ్గర పెరుగుతూ వచ్చాను. నాకు నిజం తెలియక పూర్వం అతడే నా తండ్రి అని, అతని కొడుకు టిక్కీ టిక్కీ అనేవాడు నా సోదరుడని అనుకునేవాణ్ణి. అందుకు కారణం కుచౌచి సిద్ధుడు మా ఇద్దరిని ఒకే విధమైన ప్రేమతో అభిమానంతో చూసుకునేవాడు. తనకు తెలిసిన అద్భుతమైన మంత్ర విద్యల్ని కొంచెం కొంచెంగా మా ఇద్దరికీ సమానంగా నేర్పుతూ వచ్చాడు ఆయన. నేను టిక్కీ టిక్కీ ఎంతో స్నేహంతో కలిసిమెలిసి తిరిగేవాళ్లం. ఒకనాడు కుచౌచి సిద్ధుడు సరదాగా మా మంత్ర విద్యల్ని పరీక్షించదలచి తెలివిగా వాటిని ప్రయోగించటంలో పోటీ పెట్టాడు. గెలిచిన వారికి తన దగ్గరున్న నవరత్న ఖచ్చిత ఖడ్గం, తెల్లగుర్రపు పిల్లని ఇస్తానని చెప్పాడు. ఇద్దరికీ తెలిసిన మంత్ర విద్యలు సమానమే అయినా వాటిని సమయోచితంగా ప్రయోగించి టిక్కీ టిక్కీని ఓడించి విజయం సాధించి కుచౌచి సిద్ధుడి నుంచి ఆ రెండింటిని పొందాను. నేను కోరినప్పుడు అవి నాకు లభించేలా వాటిని అదృశ్యం చేశాడు కుచౌచి సిద్ధుడు. నా గెలుపును సహించలేని టిక్కీ టిక్కీ అసూయతో మండిపడి
దిక్కు మొక్కు లేనివాణ్ణి చేరతీసి అందలమెక్కిస్తున్నావు, నాకంటే నీకు వాడే ఎక్కువలాగుందే అంటూ తన తండ్రి అయిన కుచౌచి సిద్ధుడిని నిలదీసి అడిగాడు. అప్పుడు తెలిసింది నాకు కుచౌచి సిద్ధుడి కొడుకును కానన్న సంగతి. నా తల్లిదండ్రులెవరో చెప్పమని ప్రాధేయపడి అడిగిన మీదట వివరాలు తనకు తెలియవని, తను ఒకరోజు అరణ్య మార్గం వెంబడి వస్తూ ఉండగా చావు బ్రతుకుల మధ్య ఉన్న ఒక స్త్రీ 3 ఏళ్ల వాడినైనా నన్ను కుచౌచి సిద్ధుడి చేతిలో పెట్టి కన్ను మూసిందని, అప్పటినుంచి తనే నన్ను తన కొడుకుతో సహా పెంచుకుంటున్నానని చెప్పాడు. అప్పుడు నేను చేయగలిగిందేమీ లేదు గనుక కొంతసేపు విచారించి ఊరుకున్నాను. అయితే నా గెలుపును ఓర్వలేని టిక్కీ నా మీద విరోధాన్ని పెంచుకుని నాతో కలవడం మానేశాడు. ఇలా ఉండగా కొంతకాలానికి సిద్ధుడికి ఏదో జబ్బు చేసింది. అతడు తనకు మరణ సమయం సమీపించిందని తెలుసుకున్నాడో ఏమో. మా ఇద్దరిని పిలిచి అతడు మాకు నేర్పిన మంత్ర విద్యలు ప్రజాశ్రేయస్సు కోసం ఉపయోగించమని, వాటిని ఎన్నడూ చెడ్డ పనులకు దుర్మార్గాలకు వినియోగించవద్దని చెప్పాడు. అందుకు మేము ఇద్దరం సరేనని అంగీకరించాము. కానీ ఆయన మరణించే సమయంలో ఆయన దగ్గర లేకపోవడమే నా దురదృష్టం అయ్యింది. ఆ సమయంలో నేను వైద్య మూలికల కోసం తాంగ్లా లోయలో చాలా దూరం వెళ్ళాను. కుచౌచి సిద్ధుడు నన్నే కలవరిస్తూ తన పూర్తి మంత్రశక్తినంతా టిక్కీకి చెప్పేసి నాకు కూడా చెప్పమని చెప్పి నేను రాకముందే కన్ను మూశాడు. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. నేను వైద్య మూలికలతో సహా తిరిగి వచ్చి ఎంతగానో ఏడ్చాను. ఆ తర్వాత ఇద్దరం కుచౌచి సిద్ధుడి శరీరాన్ని దహనం చేసేశాం. ఆ తర్వాత చనిపోయే ముందు చివరిసారిగా ఆయన ఏమన్నారని అడిగాను. టిక్కీ తనకు పూర్తి మంత్ర విద్యలన్నీ చెప్పేశారని, నాకు కూడా చెప్పమన్నారని చెప్పాడు. అయితే నాకు కూడా ఆ మంత్ర విద్యల్ని చెప్పమని అడిగాను. అందుకు టిక్కీ తన తండ్రి నాకు ఇచ్చిన నవరత్న ఖచ్చిత ఖడ్గాన్ని, తెల్లగుర్రపు పిల్లను ఇస్తే చెబుతానని షరతు పెట్టాడు. అతడు మంత్ర విద్యల్ని చెప్పినా చెప్పకపోయినా నేను వాటిని మాత్రం ఇవ్వనని చెప్పాను. ఆ విషయం మీద ఇద్దరికీ చాలాసేపు వాదన జరిగింది. ఆ వాదనలో నోరు జారి తన దురుద్దేశాలను బయటపెట్టేశాడు టిక్కీ. అతని ఉద్దేశం ఏమిటంటే, తన తండ్రి చెప్పిన మంత్ర విద్యలేగాక మరికొంతమంది క్షుద్రదేవతల ఉపాసనల ద్వారా మరిన్ని గొప్ప మంత్ర విద్యలను వశం చేసుకుని ప్రపంచాన్నే ఒక ఆట ఆడించాలని. అయితే కుచౌచి సిద్ధుడి ఉద్దేశం, నా ఉద్దేశం అందుకు పూర్తి వ్యతిరేకం. అతడెన్ని మంత్ర విద్యలు సాధించినప్పటికీ నేను కూడా అతనన్ని మంత్ర విద్యలు సాధించి అతడి ప్రయత్నాలు నెరవేరకుండా అడ్డుపడుతూ ఉంటానని నేను సవాలు చేశాను. ఇద్దరికీ మాట పెరిగింది. టిక్కీ తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేక నన్ను కోతిగాను, గాడిదగాను, కుక్కగాను, రకరకాల జంతువులుగా మార్చపోయాడు. అయితే వాటికి విరుగుడు మంత్రాలు నాకు తెలిసినందువల్ల అతని ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి నన్ను వ్రేలడంత సూక్ష్మ రూపుడుగా మార్చి గాజు బరిణెలో బంధించి బ్రతికినంతకాలం ఆ బరిణెలోనే కృంగి కృషించి నశించి పొమ్మని చెప్పి లోయలోకి విసిరేసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కానీ నా ఆధీనమైన రత్నఖచ్చిత ఖడ్గాన్ని, తెల్లగుర్రపు పిల్లను వశం చేసుకోవటం ఎలాగో అతనికి తెలియలేదు. అప్పటి నుండి నేను ఆ బరిణెలోనే ఉంటూ తాంగ్లా లోయలో పడి ఉన్నాను. ఎవరైనా ఆ బరిణమూత తెరిస్తేనే గాని నేను బయటకు వచ్చేందుకు లేదు. బయటపడితే గాని నా మంత్ర విద్యలు పనిచేయవు. అప్పట్లో తాంగ్లా లోయలోకి జనం ఎవరు వచ్చేవారు కాదు. వచ్చినా రక్షించమంటూ నేను పెట్టే గావు కేకలకు భయపడి భూతమో పిశాచమో ఈ లోయలో తిరుగుతుందని భయపడి వెనుతిరిగి కూడా చూడకుండా పారిపోయేవాళ్ళు. ఆ విధంగా ఎండావానలను ఒక్కటిగానే అనుభవిస్తూ సంవత్సరాలు తరబడి ఆ లోయలోనే బరిణెలో పడి ఉంటూ మట్టిలో కూరుకుపోయిన నేను నీ వల్ల 40 సంవత్సరాల తర్వాత బరిణెలో నుంచి బయటపడి స్వేచ్ఛను పొందాను అంటూ తన గతాన్ని గురించి చెప్పాడు కేకుతాత. అంతా శ్రద్ధగా ఆలకించిన హాన్చాంగ్, మరైతే బయటపడ్డవాడివి మళ్లీ బరిణెలోకి ఎలా వెళ్ళావు అని తన సందేహాన్ని బయటపెట్టాడు. అదేరా మనవడా నేను చేసిన తెలివి తక్కువతనం, చెబుతా విను. కుచౌచి సిద్ధుడు నాకు ఇచ్చిన రత్నఖచ్చిత ఖడ్గాన్ని, తెల్లగుర్రాన్ని నీ 3వ కోరికగా నీకు ఉపయోగపడేందుకు ఇచ్చాను. అయితే అది టిక్కీ మాంత్రికుడి దగ్గరికి ఆ గుర్రం మాత్రం ఎలా వెళ్ళిందో అర్థం కాలేదు నాకు. ఒకనాటి రాత్రి నేను నా కుటీరం ఆరుబయట కూర్చుని వెన్నెల వెలుగులో మంత్రోపాసనకు సంబంధించిన గ్రంథాన్ని పరిశీలిస్తున్నాను. అంతలో ఆకాశంలో తెల్లగుర్రం మీద పోతూ నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి కనిపించాడు. మొదట నువ్వేనేమో అనుకున్నాను,
కానీ ఆ తెల్ల గుర్రం ఆకాశంలో కూడా ఎగురుతుందన్న విషయం నీతో చెప్పలేదన్న సంగతి నాకు గుర్తుకు వచ్చి ఆ గుర్రాన్ని నా దగ్గరకు వచ్చేలా మంత్రించాను. అదే నేను చేసిన పొరపాటు. ఆ గుర్రం ఆకాశంలో గిరగిరా తిరిగి తిన్నగా నా దగ్గరకు వచ్చి తనపై ఉన్న వ్యక్తిని క్రింద పడేసి నా మంత్రం వలన అదృశ్యమైపోయింది. అలా క్రింద పడిన మనిషి ఎవరో కాదు, కుచౌచి సిద్ధుడి కొడుకు, నా చిన్ననాటి మిత్రుడు అయిన టిక్కీ టిక్కీ. నేను సహజమైన వయస్సుతో ముసలివాడుగా మారినా టిక్కీ టిక్కీ మాత్రం ఏవో మంత్రశక్తులు సాధించి తన వయస్సును యవ్వనాన్ని స్తంభింపచేసుకున్నాడు. టిక్కీ టిక్కీ చేతిలో బంగారు బొమ్మ ఒకటి ఉంది. ఎవరో అందమైన అమ్మాయిని వాడలా బొమ్మగా మార్చి అపహరించుకుపోతున్నాడని గ్రహించాను. అంతలో వాడు నన్ను చూసి నవ్వుతూ, మొత్తానికి బరెన్లో నుంచి ఇంతకాలానికి బయటపడ్డావన్నమాట. కులాసాగా ఉన్నావా అని అడిగాడు. నీ దుర్మార్గాలు జరగకుండా అడ్డుపడటానికే కాబోలు ఆ దేవుడు మళ్ళీ నన్ను బయటపడేసింది. నీవు అపహరించుకుపోతున్న అమాయకురాల్ని నాకు అప్పగించి మంచిగా నీ దారిన నువ్వు పో అన్నాను. నీ ఇష్ట ప్రకారమే వెళ్ళిపోతాను, కానీ తెల్ల గుర్రాన్ని నాకు ఇచ్చేసేయి అన్నాడు. అలా ఒక్కనాటికి జరగదు. తెల్ల గుర్రాన్ని నీకు అప్పగిస్తానని వెర్రిమొర్రి ఆలోచనలు పెట్టుకోవద్దు అని హెచ్చరించాను. ఈలోపుగా టిక్కీ టిక్కీ మాంత్రికుడి దృష్టి నా చేతిలో ఉన్న మంత్రోపాసనకు సంబంధించిన గ్రంథాల మీద పడింది. ఏమనుకున్నాడో ఏమో, నాకు దక్కని వాటిని నీవు కూడా అనుభవించకుండా చేస్తాను. ఇంతవరకు సంపాదించిన మంత్రశక్తి అంతా నా వయస్సును యవ్వనాన్ని స్తంభింపచేసుకోవడానికి వినియోగించుకుంటూ వచ్చాను. లేకుంటే ఇప్పుడే నిన్ను బూడిద చేసి ఉందుడు అంటూ నన్ను సూక్ష్మరూపుడుగా మార్చి మళ్లీ గాజు బరెన్లో బంధించి మనుషులు తిరుగాడని ఈ మంచు కొండల్లోకి విసిరేశాడు. అంతే, ఒకరోజు గడిచి గడవక ముందే నా పైన చిన్న మంచు దెబ్బ ఏర్పడిపోయింది. ఇంతటితో నా పని ఆఖరు అనుకుంటున్న సమయంలో మళ్ళీ నువ్వే దైవికంగా ఇక్కడికి వచ్చి నన్ను రక్షించటం జరిగింది. ఇది మనవడా, రెండోసారి నేను ఆ బరెన్లో ఇరుక్కోవడానికి కారణం అంటూ చెప్పాడు కీకు తాత. అయితే రాజుగారి అశ్వశాలలో ప్రవేశించి నా అశ్వాన్ని అపహరించి చీనా దేశపు రాజకుమారిని బంగారు బొమ్మగా మార్చి తీసుకుపోయినవాడు టిక్కీ టిక్కీ మాంత్రికుడన్నమాట అన్నాడు సాలోచనగా హాన్చాంగ్. ఏమిటి మనవడా, వాడు అపహరించుకుపోతున్నది చీనా దేశపు రాకుమారినా అని అడిగాడు కీకు తాత. అవును తాత, ఆ రాకుమారి హాన్సీని నేను అపహరించానని నిందించటం వల్లనే నేను నువ్వు చెప్పొద్దన్న రహస్యాన్ని చెప్పి గాడిదగా మారవలసి వచ్చింది. అయితే తాత, టిక్కీ టిక్కీ మాంత్రికుడిని మట్టుపెట్టి రాకుమారి హాన్సీ చెరవిడిపించే మార్గమే లేదా అని అడిగాడు హాన్చాంగ్. మంచి వాళ్ళకి మంచి చేయాలనే సంకల్పం గల వారికి ఆ దైవం ఏదో రూపంలో చేయూతనిస్తూనే ఉంటాడు. అలానే దుర్మార్గులు ఆట కట్టించే సమయం ఏదో ఆ దేవుడు నిర్ణయించే ఉంటాడు. నా వెంటరా, ఆ టిక్కీ టిక్కీ గడి ఆట పట్టించే ఉపాయం ఆలోచిద్దాం అన్నాడు కీకు తాత. ఇద్దరూ అక్కడి నుంచి లేచి నిలబడ్డారు. 2 అడుగులు వేసేసరికి హాన్చాంగ్ కాళ్ళకి క్రింద పడి ఉన్న గాజు బరెని తగిలింది. దాన్ని తీసి దూరంగా విసిరివేయబోయాడు. కీకు తాత అతన్ని వారించి ఆ బరెణను తీసుకుని, దీన్ని నా దగ్గరే ఉంచుతాను, ముందు ముందు దీని అవసరం ఉండవచ్చు అని తీసుకుని ఆ గాజు బరెణను తన దుస్తుల్లో భద్రపరుచుకున్నాడు. ఇద్దరు అక్కడి నుంచి కాలినడకన బయలుదేరారు. కీకు తాత, నీకు మంత్రాలు తెలుసు కదా, ఇద్దరం మాయమైపోయి చప్పున నువ్వు అనుకున్న చోటుకు చేరుకునేలా చెయ్యరాదు అని అడిగాడు. ఒరే మనవడా, మంత్రాలు తెలుసు కదా అని అస్తమానం వాటిని ఉపయోగించి వృధా పుచ్చుకోకూడదు. మనకు ఓపిక ఉన్నంత వరకు మన వల్ల అయ్యే పనులు మనమే చేసుకోవాలి. మన వల్ల కాని పనులకు మాత్రమే మంత్రాలను ఉపయోగించుకోవాలి. తెలిసిందా అని చెప్పాడు కీకు తాత తన బోడిగుండు మీద చేతితో రాసుకుంటూ. తెలిసిందంటూ తల ఊపాడు హాన్చాంగ్. అంతలో వారికి కొంత దూరం నుండి గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. ఆ శబ్దం వారు ఉన్న దిశగా దగ్గరవుతూ రావటం గ్రహించాడు కీకు తాత. ఆ వెంటనే తన వంకీకర్రతో హాన్చాంగ్ నెత్తిన మొట్టి అతనితో సహా కప్పగా మారి నల్లటి దుస్తులు ధరించి పొడుగాటి గడ్డంతోనూ మెడలో పూసల దండలతోటి చూడ్డానికి వికారంగా ఉన్న ఒక 40 ఏళ్ల వ్యక్తి అశ్వం మీద అడ్డుగా వెళ్ళిపోయాడు. ఆ మనిషి కనుచూపు మేర దూరం పోగానే కప్పలైన రాళ్ల చాటును దాక్కున్న కీకు తాత హాన్చాంగ్లు మళ్ళీ మామూలు రూపాలు పొందారు. అదిగో చూసావా, ఆ గుర్రం మీద పోతున్నవాడే టిక్కీ టిక్కీ మాంత్రికుడు. ఇటుగా పోతున్నాడంటే బహుశా వాడి స్థావరం ఇటే ఎక్కడో ఉండి తీరాలి. నేను వాడిని రహస్యంగా వెంటాడి వస్తాను.
ఈలోగా నువ్వు మించో గ్రామం చేరుకుని అక్కడ సత్రంలో ఉండు, నేను వచ్చి కలుసుకుంటాను అని చెప్పి అప్పటికప్పుడే పిచ్చుకగా మారి రివ్వున గాల్లోకి లేచి టిక్కీ టిక్కీ మాంత్రికుడు పోయిన దిశగా ఎగిరిపోయాడు. టిక్కీ టిక్కీ మాంత్రికుడు అంతటివాడు అదృశ్య రూపంలో పోకుండా గుర్రం మీద వెళ్లేసరికి మంత్రాలు ఒట్టినే వృధా పుచ్చకూడదంటూ కీకు తాత చెప్పిన మాటలు అప్పటికి పూర్తిగా తెలిసి వచ్చాయి హాన్చాంగ్కి. కీకు తాత చెప్పినట్టుగా మించో గ్రామం చేరుకున్నాడు. అయితే అక్కడ తనకి ఒక విచిత్రం ఎదురయ్యింది. అతడు గ్రామంలో అడుగుపెట్టేసరికి పెంపుడు ఏనుగు పిల్ల ఒకటి తొండంతో ముత్యాల దండ పట్టుకుని వీధిలో అటు ఇటు తిరుగుతూ కనిపించింది. ఎందుకనో దాని ఎదుట పడటానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు సరికదా. ఆ ఏనుగు పిల్ల ఎదుట పడుతుందేమోనన్న భయం చేత కాబోలు మగవాళ్లు యువకులు అయిన వారు వీధుల్లో తిరగటమే మానేసి ఇళ్లల్లోకి పోయి తలుపులు మూసేసుకుంటూ కనిపించారు. అసలు విషయం ఏమిటో బోధపడలేదు అతనికి. హాన్చాంగ్ సత్రం అరుగు మీద కూర్చుని ఉన్న ఒక వృద్ధుణ్ణి ఆ ఏనుగు పిల్ల విషయం ఏమిటని అడగబోయాడు. ఆ ముసలాడు ఏదో సమాధానం చెప్పబోయేంతలోనే ఆ ఏనుగు పిల్ల వెనక నుంచి హాన్చాంగ్ను సమీపించటం, అతని మెడలో ముత్యాల దండను వేయడం క్షణాల మీద జరిగిపోయింది. మరుక్షణంలో వీధికి నాలుగు ప్రక్కలా పొంచి ఉండిదంతా గమనిస్తున్న కొందరు ఆడవాళ్లు మగవాళ్లు బెలబెలమంటూ బయటికి వచ్చి పెళ్లి కొడుకు దొరికాడు అంటూ హాన్చాంగ్ చుట్టూ చిందులు వేయటం మొదలుపెట్టారు. సంగతి ఏమిటో అర్థం కాక గందరగోళం పడిపోతున్న హాన్చాంగ్ను నలుగురు మగవాళ్లు చేతుల మీదుగా ఎత్తుకుని మోసుకుపోయి మించో గ్రామాధికారి ఇంటి ముందు దించారు. భలే భలే మంచి అందమైన కుర్రాన్నే పట్టిందే మన పిల్ల ఏనుగు, దానికో 100 చెరుకు కడలు వేయండిరా, సంతోషంగా తింటుంది అని తన మనుషులకు పురమాయించాడు గ్రామాధికారి. కాసేపటికి గాని సంగతంతా బోధపడలేదు హాన్చాంగ్కి. ఆ గ్రామాధికారికి ఒక్కగానొక్క కూతురుంది. ఆమె పేరు పింగో. ఆమె పెళ్ళూడికొచ్చి చాలా కాలమైనా ఆమెకు తగిన వరుడు దొరకలేదట. ఆ కారణంగా గ్రామాధికారి బాగా ఆలోచించి ఒక పెంపుడు ఏనుగు పిల్లను రప్పించి దాని తొండానికి ఒక ముత్యాల దండ ఇచ్చి అది గ్రామంలో ఎవరి మెడలో వేస్తే వారిని తన కూతురికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు. అంతవరకు బాగానే ఉంది. అయితే గ్రామాధికారి లాంటి డబ్బు కలవాడికి అల్లుడు కావడానికి గ్రామంలో ఉండే యువకులు వెనకాడుతున్నారు. ఎందుకని? ఏనుగు పిల్ల ఎదట పడేందుకు భయపడుతూ ప్రక్కకు తప్పుకు పారిపోయారెందుకని? ఈ అర్థంగాని సందేహాలు అని గ్రామాధికారి కుమార్తె పింగోని చూడగానే తీరిపోయాయి హాన్చాంగ్కి. ఆ పిల్లను చూడగా మూర్ఛ వచ్చినంత పనే ముచ్చెమటలు పోశాయి అతనికి. రంగులోనూ రూపంలోనూ నడకలోనూ తన మెడలో ముత్యాల దండ వేసిన పెంపుడు ఏనుగు పిల్లకి ఏమీ తీసిపోకుండా ముమ్మూర్తులా దాన్నే పోలి ఉంది గ్రామాధికారి కుమార్తె పింగో. కాకుంటే పింగోకి తొండం ఒకటి తోక ఒకటి తక్కువ, అంతకంటే భేదమేమీ లేదు. చూడ్డానికే పరమ వికారంగా ఉంది పింగో. నాకు పెళ్ళొద్దు బాబోయ్ అంటూ అరవటం ప్రారంభించాడు. కానీ అక్కడ అతని మొర ఆలకించేవారెవరు? అయితే పింగోతో సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి హాన్చాంగ్ మళ్లీ గాడిదగా మారిపోయాడు. అంతే, అడ్డొచ్చిన వారినల్లా వెనక కాళ్లతో ఎగిరి తంతూ అక్కడి నుంచి పరుగు లంఘించుకున్నాడు. తన కళ్ల ముందే పెళ్లి కొడుకు గాడిదగా మారిపోయేసరికి అక్కడున్న వారికి నోట మాట రాలేదు. ఆశ్చర్యం నుండి తేరుకున్న కొంతమంది ఎందుకైనా మంచిదని ఆ గాడిదను పట్టుకునేందుకు వెంటపడ్డారు. కానీ హాన్చాంగ్ ఓపికొన్నంత వరకు వారికి అందకుండా పరిగెట్టి ఆయాసంతో రొప్పుతూ ఒక చెట్టు కిందకి వచ్చి ఆగిపోయాడు. పిచ్చుక రూపంలో చెట్టు కొమ్మ మీదకొచ్చి చేరిన కీకు తాత అంతవరకు జరిగిన హాన్చాంగ్ పెళ్లి తతంగం కళ్ళారా చూడడం వల్ల పొట్ట చెక్కలయ్యేలా హి 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 అని నవ్వుతూ చెట్టు మీద నుంచి క్రిందికి దిగి తన రూపం పొంది వంకీకర్రతో గాడిదనెత్తిన మొట్టి హాన్చాంగ్గా మార్చేశాడు. యారా పెళ్లి కొడుకు మనవడా, పెళ్లి బాగా జరిగిందా అని హాన్చాంగ్ని హాస్యం పట్టించాడు. నువ్వు గనక సమయానికి వచ్చి నన్ను గాడిదగా మార్చి ఉండకపోతే నా పెళ్లి ఈ పాటికి ఆ గున్న ఏనుగుతో జరిగి ఉండేదే అన్నాడు హాన్చాంగ్. అందుకే కదరా అడ్డగాడిదలందరికీ బుద్ధి చెప్పాలని నిన్ను గాడిదగా మార్చింది అన్నాడు కీకు తాత. వాళ్ల సంగతి సరే గాని వెళ్లిన పనేమైనట్టు? టిక్కీ టిక్కీ మాంత్రికుడి స్థావరం తెలుసుకున్నావా మరి అని అడిగాడు. తెలుసుకున్నాన్రా. ఆ టిక్కీ టిక్కీ గడి స్థావరం తెలుసుకోవడమే కాదు, ఆ స్థావరంలో బంధించబడ్డ చీనా రాజకుమారి హాన్సీని చూసి ఆమె మాంత్రికుణ్ణి చేదరించుకుంటూ అన్న మాటలు విని మరీ వచ్చాను అంటూ చెప్పాడు కీకు తాత. రాకుమారి హాన్సీని చూసావా? ఏమంటోంది ఆమె వాడితో అని ఆత్రంగా అడిగాడు.
అనేందుకేముంది, చావడానికైనా సిద్ధమే కాని చీనా వీరుడి బిరుదు పొందిన హాన్ చాంగ్ను తప్ప మరెవ్వరికీ తన మనసులో చోటు ఇవ్వలేనని ఖచ్చితంగా చెబుతుంటే వినిపించుకుంటేగా ఆ మూర్ఖుడు 3 రోజుల్లోగా హాన్సీ మనసు మార్చుకోనట్టయితే తాను ఉపాసిస్తున్న దేవతకు బలి ఇచ్చేస్తానని బెదిరించి మరీ వెళ్లిపోయాడు ఆ దుర్మార్గుడు అంటూ తను చూసి విన్న విషయాలను వివరంగా హాన్ చాంగ్తో చెప్పాడు. కీకు తాత నోటి వెంట హాన్సీ చెప్పిన మాటలు వింటూనే అంతులేని దుఃఖం పొంగుకొచ్చింది హాన్ చాంగ్కి. టిక్కీ ఠిక్కీ మాంత్రికుడి మీద కోపంతో పిడికిళ్లు బిగించి పళ్ళు పటపట కొరికాడు. కీకు తాత హాన్ చాంగ్ని సమాధానపరుస్తూ, అనవసరపు ఉద్రేకాలకు పోతే మనం కూడా ఆ టిక్కీ గాడి ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం ఉంది. ముందు నా కుటీరానికి పోదాం పదా, అక్కడ నీకు ఓ మంచి ఉపాయం చెబుతాను అంటూ అతన్ని వెంట పెట్టుకుని తెల్లవారేసరికల్లా చూహో నదీ తీరాన గల తన కుటీరం చేరుకున్నాడు కీకు తాత. కుటీరం చేరుతూనే ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా చూహో నదిలో స్నానం ముగించి వచ్చి కుటీరంలో ఒక మూల తవ్వి అక్కడ పాతి పెట్టబడిన ఒక దంతపు పెట్టెను బయటకు తీసి అందులోని మంత్రోపాసన దేవతలకు సంబంధించిన గ్రంథాలను బయటకు తీసుకుని కుటీరం మధ్యలో మఠం వేసుకుని కూర్చుని తదేకంగా వాటిని పరిశీలించటం ప్రారంభించాడు. హాన్ చాంగ్ మాత్రం హాన్సీని గురించి ఆలోచిస్తూ కుటీరం వెలుపలే కూర్చున్నాడు. కీకు తాత ఆ గ్రంథాలను ఎంతసేపు పరిశీలిస్తూ గడిపాడో అతనికే తెలియదు. సరిగ్గా మిట్ట మధ్యాహ్నపు వేళకు అతని శ్రమ ఫలించింది. కీకు తాత పెదవుల మీద మందహాసం వెలిసింది. ఒరే మనవడా, దొరికిందిరా మార్గం, టిక్కీ గాడి ఆట కట్టించే మహాద్భుత మంత్రోపాయం అంటూ సంతోషంతో కేకలు పెట్టి వెలుపల కూర్చున్న హాన్ చాంగ్ని పిలిచాడు. లోపలికి వచ్చిన అతనితో, కొంచెం శ్రమ పడితే మనం రాకుమారి హాన్సీని చెర విడిపించి వాడికి తగిన బుద్ధి చెప్పవచ్చు, ఏమంటావు అని అడిగాడు కీకు తాత. ఎంత శ్రమకైనా వెనుకాడేది లేదు, అదేమిటో తొందరగా చెప్పు అని అడిగాడు హాన్ చాంగ్. చెబుతాను విను. ఇక్కడికి తూర్పుగా 100 యోజనాల దూరంలో టాక్లా ఎడారిని ఆనుకుని కెయినా కొండలు ఉన్నాయి. ఆ కొండల నడుమన లోయలో ఒక చిన్న సరస్సు ఒకటి ఉంది. ఆ సరస్సుకు అంతర్భాగాన భూగర్భంలో ఒక చోట మంత్రాల రాణి నయాంగ్ బంగారు కోట ఉంది. ఆ కోటలో ప్రతి అంగుళము మంత్రాలమయమే. ఆ మంత్రాల రాణి దగ్గర అద్భుత మహిమలు కలిగిన 3 మంత్రపు బెత్తాలు ఉన్నాయి. నువ్వెలాగైనా అక్కడికి చేరుకుని ఏదో విధంగా ఆమె నుంచి ఒక మంత్రపు బెత్తాన్ని సంపాదించాలి. 3 రోజుల వ్యవధిలో ఆ టిక్కీ గాడి ఆటలు కట్టించాలంటే మంత్రపు బెత్తం సంపాదించటం కంటే మరో మార్గం లేదు. మరేదైనా ఉపాసన అయితే ఇంత తక్కువ వ్యవధిలో సిద్ధింప చేసుకోవడం చాలా కష్టం అంటూ చెప్పాడు కీకు తాత. ఆ వివరాలు వింటూనే నీరసపడిపోయాడు హాన్ చాంగ్. కీకు తాత, ఇది జరిగే పనేనా? 3 రోజుల్లో 100 యోజనాల దూరం ప్రయాణించి కెయినా కొండల్ని చేరుకోవడం, సరస్సు నుండి భూగర్భంలో ఉన్న మంత్రాల రాణి బంగారు కోటకు పోవడం, అక్కడ మంత్రాల రాణి నుండి నువ్వు చెప్పిన మంత్రబెత్తం సంపాదించటం నా వల్ల సాధ్యపడుతుందంటావా అన్నాడు విచారంగా ముఖం పెట్టి. దిగులు పడకురా, మంత్రబెత్తం సంపాదించటం వరకే నీ వంతు. నిన్ను ఆ బంగారు కోట వరకు చేర్చడం నా వంతు. నీకెవరైనా అడ్డుపడితే నేనిచ్చిన ఖడ్గంతో తెగ నరుకుతూ కోటలోకి దూసుకుపో అన్నాడు కీకు తాత. ఖడ్గమేది? దాన్ని మా చీనారాజు గారి కోటలో విశ్రాంతి మందిరంలో మర్చిపోయాను అన్నాడు హాన్ చాంగ్. నువ్వు మర్చిపోయినంత మాత్రాన అది ఇంకా అక్కడే ఉంటుందనుకుంటున్నావట్రా? ఆ ఖడ్గం గాని తెల్లగుర్రం గాని నేను జీవించి ఉన్నంతకాలం నా అధీనంలోనే ఉంటాయి. నేను కోరుకున్న వెంటనే ప్రత్యక్షమవుతాయి. నేను ఇష్టపడి ఇస్తేనే ఎవరి దగ్గరైనా ఉంటాయి, తెలిసిందా అంటూ వంకీకర్రను గాల్లో ఆడించి చేతిని ముందుకు చాచాడు. మరుక్షణం అతని చేతిలోని ఖడ్గం వారి ఎదుట తెల్లగుర్రం ప్రత్యక్షమయ్యాయి. ఖడ్గాన్ని హాన్ చాంగ్ అందించాడు తాత. ఆ తర్వాత ముందు హాన్ చాంగ్, అతని వెనుక కీకు తాత ఆ తెల్లగుర్రం మీద కూర్చున్నారు. మేఘాల్లో మెరుపులా దూసుకుపోయి కెయినా కొండల నడుమ సరస్సును చేర్చవే తెల్లగుర్రమా అన్నాడు కీకు తాత. మరుక్షణం మెరుపు వేగంతో మేఘాల మధ్య నుండి దూసుకుపోవడం ప్రారంభించింది. దాని వేగానికి ఎంతో ఆశ్చర్యచకితుడవుతూ బంగారు కళ్యాలు బిగించి పట్టుకున్నాడు హాన్ చాంగ్. మెరుపు వేగంతో వాయుమండలంలో ప్రయాణించిన ఆ తెల్లగుర్రం కొంచెం సేపట్లోనే వారిని కెయినా కొండల మధ్య లోయలో ఉన్న సరస్సు దగ్గరికి చేర్చింది.
కీకు తాత తెల్లగుర్రాన్ని అదృశ్యం చేసి సరస్సు ఒడ్డున నిల్చుని ఆ సరస్సు కేసి పరిశీలనగా చూడటం ప్రారంభించాడు. కొద్ది క్షణాల తర్వాత కీకు తాత, ఈ సరస్సు నుండి లోనికి పోవడం ఎలా అని ప్రశ్నించాడు. అదే యోచిస్తున్నాన్రా మనవడా అంటూ వంకీకర్రతో హాన్చాంగ్ నెత్తిన కొట్టి అతన్ని చేపగా మార్చేశాడు. ఆ తర్వాత తను ఒక చేపగా మారి ఇద్దరు సరస్సులో దూకి ఈదుకుంటూ అడుక్కి పోసాగారు. అలా అడుక్కి చాలా దూరం పోయిన తర్వాత ఒక చోట నీటి పొరలు అంతమయ్యి శూన్యం ఏర్పడింది. శూన్యంలో ప్రవేశిస్తూనే చేపల రూపంలో ఉన్న ఇద్దరు ఆ నీటి పొరల క్రింద ఉన్న లోయలో పడిపోయారు. కీకు తాత తన రూపం పొంది చేపనెత్తిన మొట్టి హాన్చాంగ్గా మార్చేశాడు. ఆ లోయలోని ప్రకృతి చాలా మనోహరంగాను ఆహ్లాదకరంగాను ఉంది. ఆ లోయలో వారికి చాలా చోట్ల ఫలపుష్ప భరితమై శోభిల్లుతున్న ఉద్యానవనాలు కనిపించాయి. కీకు తాత హాన్చాంగ్లు ఆ ఉద్యానవనాల్లో ప్రవేశిస్తూ బంగారు కోటను అన్వేషించుకుంటూ ముందుకు నడవసాగారు. అక్కడ కొంత దూరంలో ఒక చోట కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతులతో ప్రకాశిస్తూ బంగారు కోట కనిపించింది. దాని బయట ఎవ్వరూ కావలి ఉన్నట్లు కనిపించలేదు. ఇద్దరూ ఆ కోటకు కొంత చేరువకు సమీపించారు. మనవడా, నా పని పూర్తి చేశాను. ఇక మిగిలి ఉంది నీ పని మాత్రమే. ధైర్యంగా కోటలో ప్రవేశించు. ఆ మంత్రపు బెత్తాన్ని ఎలాగైనా సంపాదించుకురా. నేను ఇక్కడే ఏ పెట్టగానో పురుగుగానో మారి తిరుగుతూ ఉంటాను. కీకు తాత అని గొంతేస్తే చాలు వచ్చి నీ ముందు వాళ్తాను. మంత్ర ఖడ్గం నీ చేత ఉన్నంత వరకు నిన్నెవరూ జయించలేరు అన్న సంగతి మర్చిపోకు. నిర్భయంగా వెళ్ళిరా అని చెప్పి తుమ్మెదగా మారి ఉద్యానవనాలకేసి ఎగిరిపోయాడు కీకు తాత. కీకు తాత తుమ్మెదగా మారి వెళ్ళిపోయిన తర్వాత హాన్చాంగ్ కోట చుట్టూ ఒకసారి తిరిగి కోట ప్రధాన ద్వారాన్ని సమీపించి అక్కడెవరూ కావలివారు కనిపించకపోవడం చేత బంగారు తలుపుల్ని తెరిచేందుకని వాటిని ముందుకు నెట్టబోయాడు. అతడలా వాటిని స్పర్శించగానే నలుగురు దృఢకాయలు విచిత్రమైన వంకీ కత్తుల్ని చేతపట్టుకుని అతని చుట్టూ ప్రత్యక్షమయ్యారు. హాన్చాంగ్ మొదట వారిని ఎదిరించి పోరాడే ప్రయత్నం చేయబోయి ముందు మంత్రాల రాణి ఎదురుపడాలన్న ఉద్దేశంతో తన ప్రయత్నాన్ని విరమించుకుని వారికి లొంగిపోయాడు. అతన్ని పట్టి బంధించిన దృఢకాయలు అదృశ్య రూపంలో కావలి కాస్తున్న బంగారు కోట భటులు. ఆ భటులు హాన్చాంగ్ను బంధించి సరాసరి మంత్రాల రాణి దగ్గరికి తీసుకుపోయారు. ఆమె అతన్ని చూసి, ఎవరు నువ్వు? మా లోకానికి ఎందుకు వచ్చావు? ఎలా రాగలిగావు అంటూ కోపంగా ప్రశ్నించింది. మంత్రాల మహారాణి, నేను చీనా దేశవాసిని. నా పేరు హాన్చాంగ్. నేను ఒక దుష్టమాంత్రికుడి ఆట కట్టించాలని సంకల్పించాను. ఆ సంకల్ప బలంతోనే మీ వద్ద ఉండే మంత్రపు బెత్తాన్ని పొందాలని ఇక్కడికి వచ్చాను అని ధైర్యంగా చెప్పాడు హాన్చాంగ్. ఆ మాటలు వింటూనే కోపోద్రేకంతో మండిపడింది మంత్రాల రాణి. ఆమె తన ఆసనం నుండి దిక్కున లేచి నిలబడి, మంత్రపు బెత్తం అంటే నీలాంటి సామాన్య మానవుడు పొందదగ్గదనుకుంటున్నావా? దాన్ని నా దగ్గర నుంచి పొందటం ఆ దున్నపోతు రాక్షసుడి వల్లనే కాలేదు. నువ్వెంత? వీణ్ణి వంకీ కత్తులతో నరికి చంపండి అని ఆజ్ఞాపించింది మంత్రాల రాణి. నలుగురు భటులు వంకీ కత్తులతో హాన్చాంగ్ని నరకడానికి కత్తులు పైకెత్తారు. మరుక్షణంలో హాన్చాంగ్ తన చేతులను బంధించి పట్టుకున్న వారి మధ్య నుంచి పల్టీ కొట్టి పక్కకు తప్పుకొని తన రత్నఖచిత మంత్ర ఖడ్గాన్ని వరలో నుంచి బయటికి లాగాడు. ఆ కత్తి చేత పట్టగానే ఎంతో బలం, మొండి ధైర్యం కలిగాయి. తనను చుట్టుముట్టిన భటులతో విజృంభించి పోరాడుతూ వారి చేతుల్లోని వంకీ కత్తుల్ని గాల్లోకి ఎగరగొడుతూ వారి తలల్ని వరుసపెట్టి నరకటం ప్రారంభించాడు. ఆ చీనా వీరుడి సాహస పరాక్రమాలకు ఆశ్చర్యచకితి అయిపోయింది మంత్రాల రాణి. విజృంభి పోరాడుతున్న హాన్చాంగ్ వీరత్వాన్ని రెప్పలార్పకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది. ఈలోగా ఆమె ప్రక్కనే ఉన్న మంత్రాల రాణి ఆంతరంగిక పరిచారిక ఆమె చెవిలో ఏదో సలహా చెప్పింది. మరుక్షణం మంత్రాల రాణి ముఖం సంతోషంతో వికసించింది. ఆ వెంటనే ఆమె ఆపండి అని అరిచింది. ఆమె ఆజ్ఞ వింటూనే హాన్చాంగ్తో తలపడుతున్న భటులు ఎక్కడి వారక్కడ ఆగిపోయారు. హాన్చాంగ్ కూడా నిలిపిసి మంత్రాల రాణి కేసి చూశాడు. రాణి చిరునవ్వు ముఖంతో హాన్చాంగ్ కేసి చూసి తన ఎదుటికి రమ్మని పిలిచి కూర్చోమని ఆసనం చూపింది. అతను కూర్చోగానే, చీనా వీరుడా, అద్భుతమైన నీ పరాక్రమాన్ని ప్రదర్శించి నన్ను ముగ్ధురాల్ని చేశావు. చాలా సంతోషం. నీవు మాకొక ఉపకారం చేసినట్టయితే మంత్రపు బెత్తాన్ని నీకిచ్చేటందుకు అభ్యంతరమేమీ లేదు అంటూ ఆగింది రాణి. ఏమిటా ఉపకారం అని అడిగాడు హాన్చాంగ్.
దున్నపోతు రాక్షసుడొకడు తన రాక్షస మాయతో నన్ను బంధించి మంత్రపు బెత్తాలను పొందాలనే ప్రయత్నంలో కామరూపుడయి ఉద్యానవనాల్లో తిరుగుతున్నాడు. బంగారు కోటలో ప్రవేశించేటందుకు వాడికి శక్తి చాలదు. బయట వాణ్ణి ఎదిరించేందుకు నాకు శక్తి చాలదు. ఒకసారి ఉద్యానవనంలో విహరిస్తున్న సమయంలో వాడు నన్ను బంధించే ప్రయత్నం చేయబోగా ఎలాగో తప్పించుకుని కోటలోకి వచ్చేశాను. వాడు కోట వెలుపలనే రంకె వేసి వెనుతిరిగిపోయాడు. ఆనాటి నుండి ఉద్యాన విహారం మాని నా కోటలో నేనే బందీ అయినట్టు ఉంటున్నాను. మంత్రబెత్తంతో వాడి ఆట కట్టించేదానినే, కాని నేను మంత్రపు బెత్తాన్ని వాడి మీద ప్రయోగించే లోపునే వాడు నన్నేదైనా చేస్తాడేమోనన్న భయంతో కోట దాటి బయటకు పోకుండా గడుపుతున్నాను. పరాక్రమశాలివి, చీనా వీరుడివి అయిన నువ్వు ఆ దున్నపోతు రాక్షసుణ్ణి చంపి నాకు ఉపకారం చెయ్యాలి. అలా చేసినట్టయితే మంత్రపు బెత్తాలలో ఒకదానిని నీకిస్తాను అని చెప్పింది మంత్రాల రాణి. ఆ బెత్తాన్ని పొందేందుకు మంచి అవకాశం దొరికిందని సంతోషించాడు హాన్చాంగ్. సరే, ముందు మీరు మీ పరిచారికలను వెంట పెట్టుకుని ఉద్యానవన విహారానికి వెళ్ళండి. నేను మీ వెనుకే వస్తాను. ఆ దున్నపోతు రాక్షసుడు ఎదురవగానే వాడి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు అతను. ఆ వెంటనే మంత్రాల రాణి సర్వాంగ సుందరంగా అలంకరించుకుని పరిచారికలను వెంట పెట్టుకుని ఉద్యానవన విహారానికి బయలుదేరింది. వారి వెంట బయలుదేరిన హాన్చాంగ్ ఉద్యానవనంలో ఒక పూల మొక్క చాటున నక్కి నిల్చున్నాడు, దున్నపోతు రాక్షసుడి కోసం ఎదురు చూస్తూ. ఈలోగా తుమ్మెదగా మారి ఆ ఉద్యానవనంలో తిరుగుతున్న కీకు తాత జూమ్ అంటూ ఎగురుతూ వచ్చి హాన్చాంగ్ భుజాల మీద వాలి, ఇలా ఆడవాళ్ల వెనక కాపలాకి బయలుదేరావేమిటి మనవడా? మంత్రబెత్తం సంగతి మర్చిపోయావా ఏమిటి అని అడిగాడు. హాన్చాంగ్ విషయాలన్నీ వివరించి చెప్పాడు కీకు తాతకు. మరైతే ఆ దున్నపోతు రాక్షసుడి గాడిని ఒక్క వేడితో నరికేసి చప్పున మంత్రబెత్తం పుచ్చుకుని వచ్చే, నేను ఇక్కడే ఉంటాను అంటూ భుజం మీద నుంచి ఎగిరిపోయి పూల మొక్కల మీద వాలి కిలకిలా నవ్వుతూ ఉద్యానవనంలో స్వేచ్ఛగా విహరిస్తున్న యువతల సందడిని గమనించసాగాడు. ఈలోగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో దున్నపోతు రాక్షసుడు భీకర అట్టహాసం చేస్తూ పెద్ద రాక్షస రూపంతో ఉద్యానవనంలో ప్రత్యక్షమయ్యాడు. వాడి భీకర రూపం చూస్తూనే బెదిరిన లేడి పిల్లల్లా మంత్రాల రాణి పరిచారికులు బంగారు కోటకేసి పరుగులు తీయటం ప్రారంభించారు. మంత్రాల రాణి కూడా భయంతో వణికిపోతూ అక్కడి నుంచి కదిలే ప్రయత్నం చేయక, చీనా వీరుడా, రక్షించు రక్షించు అంటూ అరవటం ప్రారంభించింది. ఆసరికే భీకరాకారుడైన దున్నపోతు రాక్షసుడు ఆమెను సమీపించాడు. మరుక్షణంలో పూల మొక్కల చాటును నిల్చున్న హాన్చాంగ్ మంత్ర ఖడ్గాన్ని చేతపట్టుకుని ఎగిరి వారి మధ్యకు దూకాడు. ఎవడ్రా నువ్వు? నన్ను ఎదిరించాలనే వచ్చావా అని భీకరంగా గద్దించడిగాడు దున్నపోతు రాక్షసుడు మెరుపులా తన ముందుకు దూకిన హాన్చాంగ్ని. ఒరే దున్నపోతు రాక్షసి వెధవా, నిన్ను ఎదిరించడానికే కాదురా, నీ తల తెగ నరికిపోయడానికే వచ్చాను, కాసుకో అంటూ మంత్ర ఖడ్గాన్ని ఝళిపిస్తూ వాడి మీదకు దూకాడు. తనంతటి రాక్షసుడిని అంతలేసి మాటలు అన్నందుకు ఆ దున్నపోతు రాక్షసుడి ముఖం అవమానంతో ఎర్రపడిపోయింది. కోపోద్రేకంతో మండిపడుతూ చేతిని గాల్లోకి చాచి ఏదో మంత్రించి చదివాడు. మరుక్షణంలో వాడి చేతిలో వెడల్పాటి రంపపు కత్తి ప్రత్యక్షమయ్యింది. ఇద్దరి మధ్య భయంకరమైన పోరాటం ప్రారంభమయ్యింది. ఒక సామాన్య మానవ వీరుడు అంతటి భీకరాకారుడైన దున్నపోతు రాక్షసుడితో విజృంభించి పోరాడుతూ ఉండటం చూస్తూ కూడా తన కళ్లను తానే నమ్మలేకపోయింది మంత్రాల రాణి. ఆ దున్నపోతు రాక్షసుడి రాక్షస బలానికి ఏమాత్రం తీసిపోకుండా పోరాడుతున్నాడు హాన్చాంగ్. కొద్ది క్షణాలలోనే రాక్షసుడి చేతిలోని రంపపు కత్తి కంగుమంటూ శబ్దం చేస్తూ రెండు ముక్కలయ్యింది. హాన్చాంగ్ ఎగిరి తన మంత్ర ఖడ్గంతో వాడి గుండెల్లో పడవబోయాడు. కాని రాక్షసుడు తెలివిగా పక్కకు తప్పుకుని తన కామరూప విద్యతో మదపుటేనుగ్గా మారి భయంకరంగా ఘేంకరిస్తూ తన తొండంతో చుట్టి నేలకేసి కొట్టి చంపాలని ప్రయత్నించాడు. అయితే హాన్చాంగ్ తొండం మధ్య ఇరుక్కుంటూనే తన ఖడ్గంతో తొండం మీద పొడిచాడు. వెంటనే ఆ మదపుటేనుగు తన పట్టును వదిలేసింది. ఆ పట్టు నుంచి జారి క్రింద పడిపోయాడు హాన్చాంగ్. ఆ మదపుటేను క్రింద పడ్డ హాన్చాంగ్ని తన కాళ్లతో తొక్కే ప్రయత్నం చేయబోయేటంతలో హాన్చాంగ్ ప్రక్కకు దొర్లి లేచి నిలబడి మెరుపులా ఎగిరి ఆ ఏనుగు మీద కూర్చుని తన ఖడ్గపు పిడితో ఆ మదపుటేనుగు కుంభస్థలం మీద బలంగా మోదటం ప్రారంభించాడు. ఆ ఖడ్గపు పిడి దెబ్బల బాధకు తట్టుకోలేక పెద్ద పెట్టున కేంకరిస్తూ ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆ దున్నపోతు మాంత్రికుడు తన నిజరూపమైన దున్నపోతుగా మారి రంకెలు వేస్తూ తనపై కూర్చుని ఉన్న హాన్చాంగ్ని కింద పడవేసి
కొమ్ములతో కుమ్మాలని ప్రయత్నించసాగాడు. అయితే రాక్షసుడు ఏనుగు రూపం నుండి దున్నపోతుగా మారేసరికి హాన్చాంగ్ ఒక చేత్తో దాని కొమ్మునొకదాన్ని బలంగా పట్టుకుని కింద పడకుండా నిలదొక్కున్నాడు. అయినా పిచ్చెత్తినట్టు వేస్తున్న ఆ దున్నపోతు చిందులకు ఎగిరి దూరంగా పూల మొక్కల మీద పడ్డాడు. అదే సమయంలో ఆ దున్నపోతు తల వంచి వాడి కత్తుల్లో ఉన్న తన కొమ్ములను ముందుకు పెట్టి హాంచాంగ్ను పొడవాలని పరుగున ముందుకు వచ్చింది. కానీ అప్పటికే పూల మొక్కల మధ్య నుంచి లేచి నిలబడిన హాంచాంగ్ మెరుపులా పక్కకు తప్పుకుని ఒక్క వేటుతో ఆ దున్నపోతు రాక్షసుడి తల నరికేశాడు. వాడు పెద్ద పెట్టున ఆర్తనాదం చేస్తూ ఉండగా అతడి తల మొండెం నుంచి వేరైపోయి మరణించాడు. అంతవరకు ఒక పూపొదమాటను నిలబడి ఆ భయంకర పోరాటాన్ని గుడ్లప్పగించి చూస్తున్న మంత్రాల రాణి ఆనందంతో ఉప్పొంగిపోయింది. పోరాడి అలసిపోయిన హాన్చాంగ్ ఒక చెట్టు నీడన కూలపడిపోయాడు. అతని శరీరానికి తగిలిన స్వల్ప గాయాల నుండి రక్తం కారుతూ ఉంది. సంతోషంతో అతడిని సమీపించిన మంత్రాల రాణి అతడి శరీరం మీది గాయాలను చూసి నొచ్చుకుంటూ అక్కడున్న ఒక చెట్టునున్న ఫలాన్ని కోసి ఇస్తూ, ముందు దీన్ని తిను, అలసట తీరుతుంది అంటూ అతనికి ఇచ్చింది. హాంచాంగ్ ఆ ఫలాన్ని తిన్నాడు. మరుక్షణంలో అతడి అలసట మటుమాయం అవటమే కాకుండా 1000 ఏనుగుల బలం కలిగినట్టు కొత్త ఉత్సాహం కలిగింది. అంతేకాదు అతడి శరీరం మీదున్న గాయాలు కూడా విచిత్రంగా మాయమయ్యి అతడి రూపం వింత తేజస్సుతో ప్రకాశించింది. ఆ తర్వాత మంత్రాల రాణి అతన్ని తన వెంట బంగారు కోటలోకి తీసుకుపోయి విందులు వినోదాలతో అతన్ని సంతోషపెట్టింది. తర్వాత అతడి కోరిక పైన 3 మంత్రపు బెత్తాల్లో ఒకదాన్ని అతనికి ఇస్తూ, ఇది మానవలోకంలో ఉండకూడదు, కానీ మహోపకారం చేశావు గనుక దీన్ని నీకు ఇస్తున్నాను. దీని ముందు మీ లోకంలో ఎలాంటి మంత్రశక్తులు పనిచేయవు. నీ సంకల్పం పూర్తయిన తర్వాత ఇది తిరిగి నా దగ్గరికే వచ్చేస్తుంది. అంతవరకు నీ దగ్గరే ఉంటుంది. క్షేమంగా వెళ్ళిరా చీనా వీరుడా అంటూ బంగారు కోట వెలుపల వరకు అతన్ని సాగనంపింది మంత్రాల రాణి. కోట నుంచి బయటకు వచ్చిన హాన్చాంగ్ని చూస్తూనే తుమ్మెద రూపంలో ఉన్న కీకు తాత తన రూపం పొంది హాన్చాంగ్కి ఎదురొచ్చాడు. మంత్రాల రాణి తనకిచ్చిన మంత్రపు బెత్తాన్ని తాతకు చూపించాడు. కీకు తాత పరమానంద భరితుడవుతూ, అసాధ్యుడివిరా మనవుడా, నిజంగా నువ్వు చీనా వీరుడివే అనిపించుకున్నావు అంటూ అభినందించాడు. ఆ తర్వాత మంత్రపు బెత్తం ప్రభావంతో కళ్ళు మూసి తెరిచేలోగా ఇద్దరు లోయలో ఉన్న సరస్సు ఒడ్డుకు చేరుకున్నారు. అప్పటికి 2 రోజులు పూర్తయింది. సరస్సు ఒడ్డుకు చేరుతూనే కీకు తాత తన వంకీకర్రను గాల్లో ఆడించి తెల్ల గుర్రాన్ని రప్పించాడు. ఇద్దరు ఆ గుర్రాన్ని అధిరోహించారు. మరుక్షణం ఆ గుర్రం గాల్లోకి లేచి వాయుమండలంలో మెరుపు వేగంతో ప్రయాణించడం ప్రారంభించింది. ఇక్కడ టిక్కీ ఢిక్కీ మాంత్రిక గుహలో నిలువెత్తు ఉక్కు పంజరంలో బంధించబడ్డ చీనా దేశపు రాకుమారి హ్యాన్సీని సమీపించి, సుందరి, నీకు ఇచ్చిన 3 రోజుల గడువు నేటితో పూర్తవుతుంది. నీ మనసు మార్చుకుని నన్ను భరించు. నిన్ను ఒక్క చీనా దేశానికే కాదు, ఈ ప్రపంచానికే రాణిని చేస్తాను. నా మంత్రశక్తి తెలిసి కూడా నువ్వు ఇలా మొండి పట్టుదలతో ఉండటంలో అర్థం లేదు అన్నాడు ఢిక్కీ మాంత్రికుడు. వాడి వికార రూపాన్ని అసహ్యంగా చూస్తూ చేత్కారం చేసి, నిన్ను వరించటం కలలో కూడా జరగని పని. చీనా వీరుడైన హాన్చాంగ్ను తప్ప అన్యులెవరినీ ప్రేమించలేనని నీకెన్నిసార్లు చెప్పేది అంటూ కసురుకుంది రాకుమారి హ్యాన్సీ. 4 మామూలు సొంఠ వీరుల్ని జయించినంత మాత్రాన వాడెవడో గొప్ప వీరుడు అనుకోవటం తెలివి తక్కువతనం రాకుమారి. మర్యాదగా నన్ను భరించు, లేదా నిన్ను నేను ఉపాసిస్తున్న ఈ కొండ దేవతకు బలి ఇవ్వటం ఖాయం అన్నాడు. బలి ఇచ్చినా బూడిద చేసినా నా నిర్ణయం మారదు, ఖచ్చితంగా చెప్పేసింది రాకుమారి. అసహనంతో పళ్ళు పటపట కొరుకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు టిక్కీ ఢిక్కీ మాంత్రికుడు. చీనా వీరుడు హాన్చాంగ్ను తలుచుకుంటూ ఆ పంజరంలోనే కూలబడిపోయింది చీనా రాకుమారి హ్యాన్సీ. అదే సమయంలో మాంత్రికుడి గుహ ముందు తెల్ల గుర్రాన్ని దిగారు కీకు తాత హాన్చాంగ్లు. గుర్రాన్ని అదృశ్యం చేశాడు. ఆ వెంటనే ఆ గుహ ప్రవేశ మార్గానికి అడ్డుగా ఉన్న బండరాయిని సమీపించి మంత్రపు బెత్తంతో ఆ రాతిని తాకాడు హాన్చాంగ్. మరుక్షణంలో అది భళ్ళున 2 ముక్కలుగా బ్రద్దలై విడిపోయింది. ఆ వెంటనే భయంకర అట్టహాసం చేస్తూ 2 తలల రాక్షసుడొకడు రాతి గత లాంటి ఆయుధాన్ని ఒకదాన్ని చేత పట్టుకుని హాన్చాంగ్ మీదికి విరుచుకుపడ్డాడు. హాన్చాంగ్ తన మంత్ర ఖడ్గంతో వాడిని ఎదుర్కొని పోరాడటం మొదలుపెట్టాడు. ఆ సమయంలో కీకు తాత పిచ్చుక రూపంలో గుహ రంధ్రాల ద్వారా లోపల ప్రవేశించి తిన్నగా ఎగురుతూ పోయి దుఃఖంతో విలపిస్తున్న హ్యాన్సీ భుజం మీద వాలి
భయపడవద్దని, చీనా వీరుడు హాన్చాంగ్ ఆమెను రక్షించేందుకు వస్తున్నాడని చెప్పి ఓరడించి చీనా రాకుమారి హాన్సీకి సంతోషం కలిగించాడు. ఇక్కడ 2 తలల రాక్షసుడితో పోరాడుతున్న హాన్చాంగ్ అదను చూసుకుని తన మంత్ర ఖడ్గంతో వాడి 2 తలలు నరికేశాడు. రాక్షసుడు భయంకరంగా అరుస్తూ నేల మీద పడి అదృశ్యమైపోయాడు. వాడు చావడంతో హాన్చాంగ్ ముందుకు సాగిపోయాడు. మరొక చోట ప్రవేశాన్ని నిరోధిస్తూ అడ్డు నిలిచి మరో బండరాతిని మంత్రపు బెత్తంతో బ్రద్దలు కొట్టి గుహలో ప్రవేశించాడు. అతి విశాలంగా ఉన్న ఆ గుహలో ఒక చోట ఉక్కు పంజరంలో బంధించబడి ఉన్న హాన్సీ కనిపించింది. ఆమె కనిపించేసరికి అతని ఆనందానికి అవధులు లేవు. ఆనందంతో హాన్సీని సమీపించబోయేంతలో గుహలోపల ఉన్న తన పూజా మందిరంలో నుంచి అక్కడికి వచ్చిన టిక్కీ టిక్కీ మాంత్రికుడు అక్కడున్న హాన్చాంగ్ను చూసి విస్తుపోయాడు. 2 తలల రాక్షసుడు మంత్రబద్ధమైన 2 బండరాళ్లు గుహ మార్గాన్ని నిరోధిస్తూ అడ్డంగా ఉండగా ఈ కుర్రాడు లోపలికి ఎలా వచ్చాడా అని క్షణకాలం ఆలోచిస్తూ అలానే నిల్చుండిపోయాడు అతను. అదే సమయంలో చీనా రాకుమారి హాన్సీ టిక్కీ టిక్కీ మాంత్రికుడిని చూసి ఎగతాళిగా నవ్వుతూ, తుచ్చ మాంత్రికుడా, చీనా వీరుడు హాన్చాంగ్ను చూడగానే గుండెలదిరి కాళ్ళు అడ్డం మానేశాయే ఏమిటి? అలా నిలబడిపోయావేం? అంది రాకుమారి. ఆమె మాటలకు ఉలికిపడి తేరుకున్న మాంత్రికుడు రోషంతో మండిపడుతూ, ఈ కుర్ర కుంకేనా చీనా వీరుడంటూ నువ్వు గొప్పగా చెప్పినవాడు? వాడికి కాలం మూడే ఇక్కడికి వచ్చాడు. వాణ్ణి నీ కళ్ళ ముందే ఏం చేస్తానో చూడు అంటూ తన మొలలో ఎముక ముక్కను చేతిలోకి తీసుకుని గాల్లో ఆడిస్తూ, ఈ కుర్ర వెధవ గాడిదైపోవుగాక అన్నాడు. కానీ హాన్చాంగ్ దగ్గర మంత్రపు బెత్తం ఉండటం వల్ల మాంత్రికుడి మంత్రశక్తి అతని మీద పని చేయలేదు. అలా 2-3 సార్లు గొంతు చించుకుని తన మంత్రశక్తిని అతని మీద ప్రయోగించాడు. కానీ ఫలితం లేకపోయింది. చిరునవ్వుతో వాడి కేసి చూస్తూ నిలబడ్డ హాన్చాంగ్, ఒరే టిక్కీ టిక్కీ మాంత్రికపు వెధవ, నన్ను కుర్ర కుంక అన్నందుకు నీ డొక్క చించి ఉండేవాణ్ణి పాటికి. కానీ చీనా వీరుడని పేరు పొందిన నేను మంత్రాలతో నిన్ను జయించటం ఇష్టం లేదు. వీరోచితంగానే నీతో పోరాడి చంపుతాను. ఆ ఎముక ముక్కను పక్కన పడేసి కత్తి పట్టుకుని యుద్ధానికి సిద్ధపడు, నీ అంతు తేలుస్తాను అంటూ తన మంత్ర ఖడ్గాన్ని వరలో నుంచి బయటికి లాగాడు. హాన్చాంగ్ మాటలకు తల నరికినంత బాధ కలిగింది మాంత్రికుడికి. తన మంత్రాలు ఆ యువకుడి ముందు పనిచేయవని అప్పటికే వాడు గ్రహించేశాడు. ఇకపోతే కత్తి యుద్ధంలోనైనా అతన్ని ఎదిరించి చంపి తన పరువు నిలబెట్టుకోవాలన్న రోషంతో తన చేతిలోని ఎముకను ఖడ్గంగా మార్చుకుని, కుర్ర చీనా వీరుడా, ఇవాళ్టితో నువ్వో నేనో తేలిపోవాలి. నీ తలను తెగనరికి ఈ కొండ దేవతకు నైవేద్యంగా సమర్పిస్తాను, కాచుకో అంటూ హాన్చాంగ్తో పోరాటానికి తలపడ్డాడు. ఇద్దరి మధ్య భయంకరమైన పోరాటం ప్రారంభమయ్యింది. కొద్దిసేపు భీకరంగా సాగిన ఆ పోరాటంతో హాన్చాంగ్ తన ఖడ్గంతో మాంత్రికుడి చేతిలోని కత్తిని 2 ముక్కలు చేసి లాఘవంగా గాల్లో ఎగిరి వాడి గుండెల మీద తన్నాడు. నేల మీద పడ్డ మాంత్రికుడి కళ్ళు బయలు కమ్మాయి. క్షణకాలం కళ్ల ముందు అంధకారం వ్యాపించినట్టయింది అతనికి. అదే అదనుగా వాడిని సమీపించి వాడి జుత్తు ముడిని గుప్పెట్లో ఎరిగించుకుని మంత్ర ఖడ్గంతో వాడి తల నరికివేయబోయాడు. అంతవరకు పిచ్చక రూపంతో చీనా రాకుమారి వెనక దాగిన కీకు తన రూపం పొంది, ఆగు మనవడా, వాడిని చంపకు అంటూ అడ్డుపడ్డాడు. అడ్డుపడకు తాత, వీడిని చంపని అన్నాడు హాన్చాంగ్. వద్దు మనవడా, ఎంతైనా వీడు మా గురుదేవుడైన కుమోచి సిద్ధుడి కొడుకు. నా కళ్ళ ముందే వీడి తల నరకటం నేను భరించలేను. వీడికి తగిన శిక్ష నేను విధిస్తానుగా. ఆ మంత్రపెత్తం ఒక మారు ఇలా ఇచ్చి నువ్వెళ్ళి రాకుమారిని పంజరం నుంచి విడిపించు అన్నాడు కీకుతాత. హాన్చాంగ్ బెత్తాన్ని కీకుతాత చేతికిచ్చి ఉక్కు పంజరాన్ని సమీపించి మంత్రఖడ్గంతో దాన్ని ఛేదించి రాకుమారి చెర విడిపించాడు. చూసావురా టిక్కీ టిక్కీ, దుర్మార్గం ఎప్పటికీ జయించదు. మంచితనాన్ని ఆ దేవుడే రక్షిస్తాడురా అంటే విన్నావు కాదు. ఇప్పుడు చూడు, నేను అడ్డుపడకపోతే నీ తల నరికేసి ఉండేవాడు అన్నాడు కీకుతాత టిక్కీ టిక్కీ మాంత్రికుడికి బుద్ధి చెబుతున్న ధోరణిలో. మాంత్రికుడు కీకును ఏమార్చి అక్కడి నుంచి పలాయనం చిత్తగించాలనే ఉద్దేశంతో, నాకు బుద్ధొచ్చింది కీకు, నన్ను వదిలేస్తే మంచిగా బ్రతుకుతాను అన్నాడు. అమ్మమ్మ, నిన్ను వదిలేస్తే ఈసారి ప్రపంచాన్నే ముంచేస్తావు. అందుకని ఇదిగో నువ్వు నన్ను దాచిన భరిణ ఎప్పటికైనా నీకు అవసరం వస్తుందని భద్రంగా దాచాను అంటూ మంచకొండల దగ్గర తను భరిణలో నుంచి బయటపడినప్పుడు తన దుస్తుల మాటను భద్రంగా దాచుకున్న ఆ గాజు భరిణను బయటకు తీసి
మంత్రబెత్తంతో టిక్కీ ఢిక్కీ మాంత్రికుణ్ణి సూక్ష్మరూపుడిగా చేసి ఆ భరిణెలోకి దించి మూత పెట్టేశాడు కీకు తాత. ఆ భరిణెలో ఉండి కోపోద్రేకంతో చిందులు తొక్కుతున్న టిక్కీ ఢిక్కీ మాంత్రికుడికేసి చూసి హి నన్ను 2 సార్లు ఈ గాజు భరిణెలోకి దించినప్పుడు నేను ఇలాగే చిందులు వేశానా? బుద్ధిగా కూర్చుని దైవ ప్రార్థన చేసుకో అంటూ సంతోషంగా నవ్వాడు. అక్కడే ఉన్న హాన్చాంగ్ హాన్సీలు కీకు తాతలకు మాటలకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. అది సరే తాత, ఈ భరిణెను ఎక్కడైనా నేలలో పూడ్చేసిరా, త్వరగా మా రాజధానికి పోదాం అని అడిగాడు హాన్చాంగ్. నేలలో పూడ్చినట్టయితే మళ్ళీ నీలాంటివాడు వచ్చి రక్షించి బయటకు తీసే అవకాశం ఉంది. అలా చేయడానికి నేనేమైనా మూర్ఖపు టిక్కీ ఢిక్కీ మాంత్రికుడు అనుకున్నావా అన్నాడు కీకు తాత. హాన్చాంగ్ కీకు తాత ముఖం కేసి ఆశ్చర్యంగా చూస్తూ మరేం చేస్తావు అని ప్రశ్నించాడు. సముద్రం మధ్యలో కలిపేస్తాను, ఆ నీటిలో పడే అఘోరిస్తాడు వెధవా అన్నాడు కీకు తాత. తర్వాత ముగ్గురు గుహ బయటికి వచ్చారు. గుహ బయటికి చేరగానే హాన్చాంగ్ తాత చేతిలోని మంత్రపు బెత్తాన్ని తీసుకుని, మంత్రపు బెత్తమా, నీతో అవసరం తీరిపోయింది, నువ్వు నీ మంత్రాల రాణి దగ్గరకు చేరుకో అని దాన్ని గాల్లోకి వదిలేశాడు. ఆ బెత్తం గాల్లో తేలుతూ కొంత దూరం వెళ్లి అదృశ్యం అయిపోయింది. తర్వాత కీకు తాత తన వంకీకర్రను గాల్లో ఆడించి తెల్ల గుర్రాన్ని రప్పించాడు. మనవడా, మీరిద్దరూ ఈ గుర్రం ఎక్కి రాజధానికి చేరుకోండి, నేను ఈ భరిణెను సముద్రంలో వదిలేసి వస్తాను అంటూ అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. హాన్చాంగ్ తన ముందు సిగ్గుపడుతూ నిల్చున్న చీనా రాకుమారి హాన్సీని ఎత్తి గుర్రం మీద కూర్చోబెట్టి తను ఆ తెల్ల గుర్రాన్ని అధిరోహించి మెరుపు వేగంతో చీనా రాజాంతఃపురం ముందు వాలాలి తెల్లగుర్రమా అన్నాడు. మరుక్షణం ఆ గుర్రం గాల్లోకి లేచి వేగంగా ప్రయాణిస్తూ ఆనాటి సాయంత్రానికల్లా చీనా దేశపు రాజాంతఃపురం ముందుకు చేర్చింది. తన కుమార్తెతో సహా తిరిగి వచ్చిన చీనా వీరుడు హాన్చాంగ్ను చూసి పశ్చాత్తాపంలో అతన్ని క్షమార్పణ కోరుకున్నాడు రాజు పెంఘీ. అయితే అతడు అంతకుముందే తన కుమార్తెను వెతికి తెచ్చిన వారికి ఆమెను వివాహం చేయడంతో పాటు తన తదనంతరం రాజ్యాన్ని కూడా అప్పగిస్తానని ప్రకటించటం వల్ల ఆమెను విడిపించిన వాడు చీనా వీరుడిగా బిరుదు పొందిన హాన్చాంగ్ కావడం వల్ల పరమానంద భరితుడవుతూ ఉండగా గ్రామం నుంచి హాన్చాంగ్ తండ్రి లాంచోను రప్పించాడు. ఆ తర్వాత ఒక సుముహూర్తాన తన కుమార్తెను హాన్చాంగ్కి ఇచ్చి వైభవోపేతంగా వివాహం జరిపాడు. వివాహం నాటికి కీకు తాత కూడా వచ్చి వధూవరులను ఆశీర్వదించి మంత్ర ఖడ్గాన్ని తెల్ల గుర్రాన్ని శాశ్వతంగా హాన్చాంగ్కి పెళ్లి కానుకగా ఇచ్చేశాడు. ఆ తర్వాత కీకు తాత హాన్చాంగ్తో చెప్పి తన కుటీరానికి వెళ్ళిపోయాడు. హాన్చాంగ్ తన భార్య హాన్సీతో సుఖంగా కాలం గడుపుతూ మామగారైన పెంఘీ తదనంతరం చీనా దేశానికి రాజై మంత్రఖడ్గం తెల్ల గుర్రం సహాయంతో అనేక సాహస కార్యాలు చేసి తిరుగులేని చీనా వీరుడుగా కీర్తి ప్రతిష్టలు గడించాడు. కథ కంచికి మనమింటికి.